ట్రాన్స్పోర్టేషన్ వేరే, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వేరే. ఇంజనీరింగ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద రోడ్స్ లో కానీ చిన్న చిన్న రోడ్స్ లో కానీ సిగ్నల్ చూస్తూ ఉంటాం సార్. ఈ లైన్ లో 30 seconds, ఒక దగ్గర 120 seconds, అలా 1 minute అలా టైమింగ్ సెట్ చేస్తాం సార్. ఏ కేటగిరీలో చేస్తారు సార్ ఇవన్నీ? ఇట్లా హ్యూమన్ బీయింగ్స్ ఎవరు కానీ 120 seconds వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మోర్ దాన్ 120 seconds అయితే అన్రెస్ట్ ఉంటుంది బ్రెయిన్. కానీ నువ్వేమనుకుంటావు అంటే వాడు ర్యాష్ డ్రైవర్, వాడికి బుద్ధి లేదు, ఎందుకు కొడుతున్నావు? కాదు, వాడు నీకంటే ముందు టెంప్ట్ అయినాడు. ఎప్పుడు 2 vehicles 100 kilometers పోతే కూడా యాక్సిడెంట్ కాదు, 2 vehicles 10 kilometers పోతే అది కూడా ఎప్పుడు యాక్సిడెంట్ కాదు. ఒకడు ఒక స్పీడ్ పోయి ఇంకొకరు అంతకంటే ఎక్కువ పోయినా ఇంకొకటి తక్కువ పోయినా యాక్సిడెంట్ కంపల్సరీ. సో మీరు మన ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్కి డిజైన్ చేసింది కూడా మీరే. సో ఆ ప్లాన్ ఎలా గీస్తారు సార్? ఆ ప్లాన్కి మీ వరకు ఎట్లా వచ్చింది? 30 kilometers స్పీడ్ లో పోవడానికి మీకు డ్రైవింగ్ చెక్ చేసి లైసెన్స్ ఇస్తే 120 kilometers నడిపిస్తావు హైవే. యాక్సిడెంట్ అన్నది ఇద్దరు తప్పు చేస్తేనే అవుతుంది, ఒకరు చేస్తే ప్రపంచంలో ఇంతవరకు ఇప్పుడు యాక్సిడెంట్ కాలేదు. అయ్యా మన ట్రైన్లు ఇంతకుముందు 60 kilometers 20 kilometers పోతేనే ఒక ట్రైన్ కూడా వెనక నుంచి కొట్టడం, పక్క నుంచి కొట్టడం, డీరైల్మెంట్ అవన్నీ జరుగుతున్నాయి. ఆ మినిస్టర్ ఇదేంటి, ఈ గవర్నమెంట్ ఏంటి, అదేంటి ఇదేంటి అంటున్నాం కదా. మరి ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు వచ్చాయి, 120 నుంచి 105 kilometers పోతుంది. ఇది యాక్సిడెంట్ అయితే ఏమవుతుందంటే మీరు పోయి శవాలను లెక్క పెట్టుకోవాలి, ఎవరికి దెబ్బలు తగలవు. ఇక్కడ చావడం 100%. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఉద్యోగాలు పోతాయి. హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టుకోవడం సులువే, కానీ మీ ఇంటికి మట్టి తీసుకెళ్లి బయట వేయాలంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ. సార్ మెయిన్ ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ ఆఫ్ బీటెక్ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్గా అవ్వాలి అంటే ఆ స్టెప్స్ ఎట్లా ఉంటుంది సార్? ఎంటెక్ చేయాలా లేదా ఏమైనా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? ఎలా ఉంటుందంటే ప్రాణం పోయినా ప్రాణం. హలో గైస్, దిస్ ఈజ్ శివాలాలం. సివిల్ ఇంజనీర్స్ గురించి మన భవనం పాడ్కాస్ట్లో చేస్తున్న వీడియోస్కి మంచి రెస్పాన్స్ అయితే ఉంది. చాలామంది డిఫరెంట్ జానర్స్ని టచ్ చేయండి అని చెప్పి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అండ్ మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాజెక్ట్ మేనేజర్స్, సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వాళ్ళని ఆల్రెడీ పాడ్కాస్ట్ చేసాం. బట్ యూట్యూబ్లో ఎక్కడ దొరకని కంటెంట్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్ అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్స్ ఏ వర్క్ చేస్తుంటాడు, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు Tier 1, Tier 2 సిటీస్ లాంటి ఏరియాస్లో ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేస్తారు, అండ్ ఒక్కొక్క ఏరియాలో 1 ways ఉంటాయి, ఆ 1 ways ఎట్లా డిజైన్ చేస్తుంటారు, ఫ్లైఓవర్స్ ఎట్లా డిజైన్ చేస్తుంటారు, ఏ ఎక్స్పర్ట్ని తీసుకుంటారు, ఇలాంటి టాపిక్స్ అన్ని కవర్ అయ్యేలా ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్ మీద స్పెషలైజేషన్ చేసిన పర్సన్తో మనం ఈ పాడ్కాస్ట్ చేస్తాము. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అసలు ట్రాఫిక్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఆల్రెడీ మన భవనంస్లో ఫస్ట్ పాడ్కాస్ట్ ఈ పర్సన్తోనే చేసాము. అండ్ చాలామంది అతను స్పెషలైజ్ చేసింది ఇందులోనే కదా, ఇతనితోనే ఆ వీడియో చేయండి అని కామెంట్స్ చేయడంతో మన సెకండ్ వీడియో కూడా ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద అతనితోనే చేసాం. హీఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ రామచంద్ర రెడ్డి సార్. అండ్ ఇతను ప్రజెంట్ CBIT ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. సో జంప్ ఇన్ టు ద వీడియో. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అండ్ చాలామంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ చాలామందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక అరే సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకే డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, భవనమ్స్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మన కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం, అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరు ఉన్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం, అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి భవనమ్స్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం. హాయ్ సార్. సార్ మనం లాస్ట్ టైం వీడియో చేసాము అండ్ మా ఫస్ట్ వీడియో కూడా మీతోనే చేసాము. ఆ వీడియోలో అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన క్వశ్చన్స్ కొన్ని అయితే అసలు ఆ క్వశ్చన్స్ కూడా అడగకుండానే ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది సార్. చాలా బాగా వచ్చింది. సో మా వ్యూవర్స్ కూడా చాలామంది మళ్ళీ ఇంకోసారి మంచి కాన్సెప్ట్తో చేయండి అని చాలామంది మనకు కామెంట్ చేశారు. సో అందుకే మళ్ళీ మీరు రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద మీరు స్పెషలిస్ట్ కాబట్టి అందుకు మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్ మీద చేద్దామని మీకు కాంటాక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్ మళ్ళీ
మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు. సార్ సివిల్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అని, బిమ్ ఇంజనీర్ అని, అండ్ అంటే ఆర్కిటెక్చర్ అని, అట్లానే రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ కూడా ఉంది సార్. అందులో మీరు స్పెషలైజేషన్ చేశారు, రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రిన్సిపల్గా చేస్తున్నారు సార్. ఆ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలంటే సివిల్ ఇంజనీర్గా ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఏం చదవాలి సార్ దానికోసం? ఎట్లా ఉంటుందంటే మొట్టమొదట సివిల్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్లు కట్టడం ఒక సబ్జెక్ట్. అట్లాగే రోడ్స్ వేయడం అన్నది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అన్నది ఒక డిపార్ట్మెంటే ఉంది. దాంట్లో రోడ్స్ వేయడం అనేది అదొక సపరేట్ విభాగం. రోడ్స్ వేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం అడ్వాన్స్డ్. అంటే రోడ్స్ విభాగంలో రోడ్లు వేయటం దాన్ని హైవే ఇంజనీరింగ్ అంటారు. ఇంతకుముందు ఆ హైవే ఇంజనీరింగే ఉంది మన ఇండియాలో. మొట్టమొదట 1968లో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అని అది యూరప్ నుంచి మన ఇండియాకి వచ్చింది. ఫస్ట్ అది వరంగల్లో స్టార్ట్ చేశారు. ఇండియాలో అంతకుముందు లేదు. దానికి మొత్తము ఎయిడ్స్ అంతా ఇంగ్లాండ్ నుంచే వచ్చింది. అప్పటి కాలంలో అమెరికా కంటే కూడా ఇంగ్లాండ్లో ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఆ లాంగ్వేజ్ని వాడేవాళ్ళు. వాళ్ళని స్టాండర్డ్ తీసుకున్నారు. రాను రాను అమెరికాలో వెహికల్స్ ఎక్కువ అవడం వల్ల అమెరికన్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతుంది. ఓకే, సరే. హైవే ఇంజనీరింగ్కు ట్రాన్స్పోర్టేషన్కు డిఫరెన్స్ ఏంటంటే హైవే ఇంజనీరింగ్ అంటే రోడ్లు వేయటంతో వాళ్ళ పని అయిపోతుంది. కానీ ఆ రోడ్డు పైన ఏం తిరగాలి? ఎద్దుల బండ్లు తిరగవచ్చు, సైకిల్ తిరగవచ్చు, రిక్షాలు తిరగవచ్చు, ఆటోలు తిరగవచ్చు. అంటే మనుషులు నడవచ్చు, మనుషులతో లాగబడే బండ్లు నడవచ్చు, కానీ మనుషులతో నడపబడే వెహికల్స్ కూడా నడవచ్చు. అవునవును. సో ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఏది ఎలా నడవాలి అన్నది డిసైడ్ చేసేది ట్రాన్స్పోర్టేషన్. రోడ్డు వేసిన వాళ్ళు ఏంటంటే ఈ రోడ్డు పైన ఎద్దుల బండి పోతే ఎంత బరువు పడుతుంది, లారీ పోతే ఎంత బరువు పడుతుంది, కారు పోతే ఎంత బరువు పడుతుంది, అంత బరువు తీసుకోవడానికి ఈ రోడ్డు మందం ఎంత ఉండాలి, 2 ఇంచులు ఉండాలా, 3 ఇంచులు ఉండాలా, 4 ఇంచులు ఉండాలా, దాని కింద ఏమి ఉండాలి అన్నదంతా హైవే ఇంజనీరింగ్. ఓకే. కానీ అందులో ఆ తిరిగే వెహికల్స్ అన్ని మెకానికల్ ఇంజనీర్స్ తయారు చేస్తారు. ఏ వెహికల్ తిరిగా సైకిల్ దగ్గర నుంచి మీకు లేటెస్ట్ బుల్లెట్ ట్రైన్ అయినా కూడా సరే మెకానికల్ వాళ్ళే తయారు చేస్తారు. అట్లాగే లేటెస్ట్ రోల్స్ రాయ్ వెహికల్ అయినా సరే 600 కిలోమీటర్లు కానీ 300 కిలోమీటర్లు వేగంతో పోయే వెహికల్స్ కూడా వాళ్ళే తయారు చేస్తారు. అవునవును. కానీ ఏ వెహికల్ ఎలా నడవాలా అని డిసైడ్ చేసేది ఫలానా వెహికల్ ఈ రోడ్డు మీదకి రావాలి, ఫలానా రావద్దు అని చెప్పగల నేర్పరితనము ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్ మీనింగ్ అంటే ట్రాన్స్ఫర్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పిడి. ఆ మార్పిడి వస్తువు కావచ్చు, ప్రాణం ఉన్న మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా సరే ఒక చోటు నుంచి ఒక చోటికి పోయేదాన్ని ట్రాన్స్ఫర్ అంటే. పోర్ట్ అని ఎందుకంటున్నా అంటే ఒక చోటు నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి మనము ఢిల్లీకి పోవాలి అంటే మా ఇంట్లో ఇక్కడి నుంచి నేను కింద వరకు దిగి నేను ఆటోనో, నా ట్యాక్సీనో, లేకపోతే నా సొంత కారు ఎక్కాలి. అంతవరకు పాదాల మీద నడుస్తూ పోతాం. దాన్ని పెడెస్ట్రియన్ వాకింగ్ అంటాం. అక్కడి నుంచి సొంత కారు కావచ్చు, లేదా రెంటెడ్ కారు కావచ్చు, మనం ఎయిర్పోర్ట్ వరకు ఒక వెహికల్లో పోతున్నాం, అప్పుడు వెహికల్ పోతుంది. సో అదొక ట్రిప్. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ వరకు పోవడం మళ్ళీ పాదయాత్రతోనే పోతాం. ఆ ఫ్లైట్ అక్కడి నుంచి ఢిల్లీకి పోతుంది, అది ఎయిర్లో పోతుంది. అంటే ఎయిర్వేస్ కూడా ట్రాన్స్పోర్టేషన్లో పార్ట్ అయ్యింది. రోడ్డు మీద పోయేది, నడిచేది, పైన పోయేది, ఈ 3 విభాగాలు చూసాం. అట్లాగే రైల్వే ట్రాన్స్పోర్ట్ ఒకటి, నీళ్ళల్లో పోయేది ఒకటి, నీళ్ళ లోపల పోయేది, నీళ్ళ పైన పోయేది. ఈ లోపల పోయేవన్నీ సబ్మెరైన్స్, అవి ఎలా పోతాయి. తర్వాత నీళ్ల పైన పోయే పడవలు, ఇవి ఎలా పోతాయి సార్? అవన్నీ కూడా అన్ని ట్రాన్స్పోర్టేషన్ సివిల్లోకి వస్తాయి సార్. అన్ని సివిల్ ఇంజనీరింగ్. మేము చదివేటప్పుడు హైవే ఇంజనీరింగ్, రైల్వే ఇంజనీరింగ్, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ అని ఉండేది. అంటే అప్పటికి అన్ని కాదు. ఇప్పుడు సబ్మెరైన్స్ కూడా దాంట్లోకి యాడ్ చేస్తున్నారు. అది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. కొందరికి ఏది అవసరమో వాళ్ళే చేసుకుంటుంటారు. ఎస్పెషల్లీ మిలిటరీలోకి పోదాం అనుకున్న వాళ్ళు, సైంటిఫిక్ ఏరియాలోకి ఎంటర్ అయిదామన్న వాళ్ళే చేస్తారు. మిగిలిన వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటే దానికి మార్కెటింగ్ తక్కువ. ఓకే. ఇది ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే మామూలుగా ఇంతవరకు నేను చెప్పింది అందరూ అంతే కదా, అందరు పోతున్నారు, అది కాదు. ట్రాన్స్పోర్టేషన్ వేరే, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వేరే. ఇంజనీరింగ్ అంటే ఏంటంటే 3 ఇంజనీరింగ్ విభాగాలు కలపాలి. ఒకటి ఏంటంటే ఈజీ, నెంబర్ 2 సేఫ్టీ, నెంబర్ 3 ఎకానమీ. అంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, ఆటో కింద ఉన్నది, కార్ కింద ఉన్నది. ఈజియెస్ట్ వే అంటే బాల్కనీ వచ్చి కింద దూకడం.
చాలా తొందరగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ మెట్లు దిగటం నడవటం ఇన్ని కష్టాలు అక్కర్లేదు. ఓన్లీ థింగ్ కింద పడ్డ తర్వాత ఆసుపత్రికి పోతాం కానీ ఎయిర్పోర్ట్ అక్కడ సేఫ్టీ ఫ్యాక్టర్ వస్తుంది. కావాలంటే సేఫ్గా నడవాలి, మెట్లు దిగడానికి తగినట్టుగా ఉండాలి. ఎన్ని మెట్లు అయితే దిగగలుగుతాము, అక్కడి నుంచి నడిచి ఎలా పోతాము, బురద రోడ్డు మీద పోతామా, జారి పడతామా, ఇవన్నీ సేఫ్టీ అక్కడ. సో ఫస్ట్ ఇది ఈజీ అంటే త్వరగా పోగాలి, అది ఈజీ. ఇది సేఫ్టీ. ఈ రెండు బాగున్నాయి అనుకున్నప్పుడు ఎకానమీ అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఒక ఫ్లోర్ నేను దిగిపోవడం నాకు ఎకానమీనా, నేను లిఫ్ట్కు డబ్బులు ఖర్చు పెట్టడం ఇంపార్టెంటా అన్నది ఆలోచించినప్పుడు ఎకానమీ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు మెట్లు దిగిపోవడం బాగుంటుంది. ఇక ఎక్కువ డబ్బులు ఉంటే లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు, కాదనక్కడ. అట్లాగే ఇన్ని ట్రిప్లు ఎందుకు సార్, మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఢిల్లీకి పోవచ్చు, దానికి ప్లాన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఒక హెలికాప్టర్ కొనుక్కుంటే మన ఇంట్లో దిగుతుంది, ఇక్కడ ఎక్కితే ఢిల్లీలో దిగేస్తాం. అది ఎకనామిక్ పాయింట్. అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి అందరం కలిసి ఎయిర్పోర్ట్ పోయి దాని నుంచి ఎట్లా పోతారు. అంత డబ్బు లేని వాళ్ళు, ఎయిర్పోర్ట్లో పోలేని వాళ్ళు ట్రైన్లో పోవచ్చు. ట్రైన్లో పోయేవి కొన్ని ట్రైన్లు 24 hours పోతాయి, దాన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటున్నాం. కొన్ని ట్రైన్లు 1.5 day 2 days కూడా పోయాడు. 2 days పోతే లోకల్ ట్రైన్ అంటారు. సో ఏ దాంట్లో పోవాలి, ఎంత దూరం పోవాలి, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి కానీ విధానం అంతా వచ్చేసి ఎకానమీ. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ఇది చేయాలంటే ఏం చేయాలి? మొట్టమొదట మనకు మ్యాథ్స్ గురించి తెలియాలి. ఇవన్నీ చేయాలన్నప్పుడు లెక్కలు ఉంటాయి. ఎకానమీ క్యాలిక్యులేట్ చేయాలన్నా కలుగుతుంది, సేఫ్టీ కావాలన్నా మనకు లెక్కలు కావాలి, ఇవన్నీ లెక్కలు కావాలి. కాబట్టి అందుకనే ఎంపీసీ ఉన్న వాళ్ళే ఇంజనీరింగ్ పనికి వస్తారు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సరే, మ్యాథ్స్ అంటే అందరూ ఇంజనీర్లు అంటే లెక్కలతో పాటు మ్యాథ్స్ ఉండాల్సిందే అన్నారు. ఫిజిక్స్ ఎందుకు ఉండాలంటే గ్రావిటేషనల్ థింగ్స్, తర్వాత వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు సెంట్రిఫికల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్, ఇలా చాలా ఫోర్సెస్ వెహికల్కి తిరుగుతాయి. జనరల్గా ప్రజలందరూ చూస్తుంటారు. మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక టర్నింగ్ తిరిగేటప్పుడు కుడివైపు తిరిగేటప్పుడు మనిషి కుడివైపు వంగి నడిపిస్తాడు కానీ ఎడం వైపు వంగడు, ఎడం వైపు పడిపోతాడు. మీరు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరులో ఉన్నా సరే మీకు తెలియకుండానే పక్కవాడి కుడి చేతి భుజం మీద పడతారు, పక్కవాడి ఎడం చేతి భుజం మీద పడతారు. మీరు కుడి చేతి వైపు పడ్డారంటే ఆ బస్సు కుడి చేతి పక్క తిరుగుతున్నది అని అర్థం. మీరు అటు పక్కకు పోతారు కాబట్టి అటు పక్కకు పోతారు, ఆపోజిట్ డైరెక్షన్ లో మనిషి పోతాడు. అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. అంటే కుడి చేతి పక్క తిరిగినప్పుడు ఎడం చేతి వైపుకు ఫోర్స్ ఉంటుంది. అది ఎడం వైపు తిరిగినప్పుడు కుడి చేతి వైపు ఉంటుంది. దీని సెంట్రిఫ్యూగల్. అది ఎంత స్పీడ్లో పోయినప్పుడు ఎంత వేగంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది ఇది అన్ని కావాలంటే ఫిజిక్స్ కావాలి. ఇంకా కెమిస్ట్రీ. మన భవనం పాడ్కాస్ట్ సిరీస్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సివిల్ ఇండస్ట్రీలో డెడ్ అండ్ కార్నర్ పాయింట్ లో ఉన్న విషయాల గురించి కూడా మన భవనం పాడ్కాస్ట్ లో డిస్కస్ చేస్తున్నాం అండ్ చాలా మందికి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ మన భవనం పాడ్కాస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీ వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా బూస్ట్. డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ టిల్ ఎండ్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా చేయండి అండ్ సివిల్ కమ్యూనిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇప్పటికీ చాలా వీడియోస్ చేద్దాం, అవన్నీ ఐకార్డ్ లో ఇస్తాము, మీకు ఫ్రీ ఉన్న టైంలో చూడండి. ఎందుకు కావాలంటే నాకు కెమిస్ట్రీలో చాలా కెమికల్స్ గురించి ఎందుకు డీల్ చేస్తాం అంటే మనం తార రోడ్ వేస్తుంటాం. ఈ తార ఎలా బిహేవ్ చేస్తుంది చాలా మందికి తెలియదు. ఏంటంటే అన్ని తార రోడ్లను కాదు, కాశ్మీర్లో వేసే తారతో తీసుకొచ్చి విజయవాడలో వేస్తే విజయవాడలో February, March వచ్చేసరికి అది కరిగి రాళ్ళు తార సపరేట్ అయ్యి నీళ్ళలాగా పోతుంది. ఎందుకంటే విజయవాడలో వీడు ఎక్కువ. మీరు ఈ తారను తీసుకువెళ్ళి కాశ్మీర్లో వేయాలనుకుంటే మీకు లక్షల రూపాయలు ఖర్చు ఎక్కువ. ఎందుకంటే ఇంత గట్టిగా ఉన్న తారను కరగబెట్టాలంటే దీనికి ఖర్చు ఎక్కువ, అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి త్వరగా కరిగేది కావాలి. అందుకే కాశ్మీర్లో పడేది కొంచెం సాఫ్ట్ మెటీరియల్ వాడతాము, విజయవాడలో వాడేది కొంతగా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ తెలియాలంటే మనకు కెమిస్ట్రీ తెలియాలి. అట్లాగే బిల్డింగ్ కడుతున్నాము, ఓకే రాడ్స్ ఉన్నాయి, అది ఎప్పుడు చిలుము పడుతుంది, ఎప్పుడు పట్టదు, చిలుము పడితే స్ట్రెంగ్త్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ తెలియాలంటే కెమిస్ట్రీ. అందుకని ఎంపీసీ ఉన్న వాళ్ళే ఇంజనీరింగ్ తీసుకుంటారు. సరే, ఇంజనీరింగ్ తీసుకున్న తర్వాత ఇంజనీర్లో చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఇప్పుడు దాదాపు 11-12 బ్రాంచ్లు. ఒక కంప్యూటర్ సైన్స్లోనే 7-8 బ్రాంచ్లు వచ్చాయి. సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్, ఇలా చాలా చాలా ఉన్నాయి. సరే, సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళే ఈ ట్రాన్స్పోర్టేషన్కు అర్హులు. ఎందుకు అవుతారంటే చాలా సబ్జెక్టులు ఇవన్నీ బేసిక్గా చదువుతారు. మొట్టమొదటి ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ఒక రోడ్డు స్ట్రైట్గా పోవాలన్నా, 2-3 ఊర్లను కలపాలంటే ఎడం వైపు కుడివైపు తిరుగుతూ పోవాలన్నా, పూర్తిగా తిరగాలన్నా కొంచెం టర్నింగ్ తీసుకుంటే సరిపోద్దా అని అనడానికి డ్రాయింగ్ తెలిసి ఉండాలి. సో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ బిల్డింగ్ డ్రాయింగ్ కానీ నేర్చుకుంటాం.
రైట్ సార్. అది అయిన తర్వాత మనకు జియోగ్రఫీ తెలియాలి. అంటే రోడ్డు వేసేటప్పుడు మనం ఏ రాళ్ళతో వేయాలి. మీరు అందరికీ చార్మినార్ తెలుసు, అట్లాగే మీకు ఆగ్రాలో ఉన్నది తాజ్మహల్ తెలుసు. మనకు చార్మినార్ కట్టినప్పుడు గ్రానైట్ స్టోన్తో కట్టాం, ఆగ్రాలో కట్టింది మార్బుల్ స్టోన్తో కట్టాం. అట్లాంటి మార్బుల్ రోడ్డు వేసామనుకోండి, ఏమవుతుంది, కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ పోయేటప్పుడు బ్రేక్ వేస్తే వెహికల్ వీల్స్ ఆగుతాయి కానీ బండి మాత్రం ముందుకు జారిపోతుంది. కాబట్టి అంత స్మూత్ ఉండకూడదు. తర్వాత గ్రానైట్ స్టోన్ అయితే బరువు తీసుకుంటుంది. ఒక 10 టన్నుల లారీ కాకుంటే ఇప్పుడు 50 టన్నులు 200 టన్నుల లారీలు కూడా వచ్చాయి. అంత లోడ్ పోయినప్పుడు అది మార్బుల్ పగిలిపోతుంది. కాబట్టి గ్రానైట్ స్టోన్ కానీ ఏదైనా స్ట్రాంగ్ గా ఉండే స్టోన్ తోనే వేయాలి. కాబట్టి ఏ స్టోన్ కు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని తెలియాలి, ఆ స్టోన్ ఎక్కడ వాడాలి. సో అందుకని జియాలజీ తప్పకుండా తెలియాలి. తర్వాత సాయిల్ మెకానిక్స్ తెలియాలి. అంటే మనము ఎలాంటి చోట్ల రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేసినప్పుడు నల్లరేగడి భూమి అనుకోండి, వర్షం పడితే బురద అవుతుంది. అంటే ఏమవుతుంది, దాని వాల్యూమ్ పెరుగుతుంది, ఉన్నదానికంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి అది రోడ్డు పైకి గుబ్బికి పోయి రోడ్డు అంతా నాశనం అవుతుంది. అట్లాగే ఎండాకాలం వచ్చింది అనుకోండి, అదే నల్లరేగడి భూమి ఏమవుతుంది, క్రాక్స్ వచ్చేసి ష్రింక్ అయిపోతుంది. అంటే అది దగ్గరగా లాగేసుకున్నప్పుడు క్రాక్స్ కనపడ్డప్పుడు దాని మీద వెహికల్స్ మూవ్ అవ్వడం కష్టం. కాబట్టి సాయిల్ మెకానిక్స్ మనకు తెలిసి ఉండాలి. ఇందులోనే ఆ మెటీరియల్ వాడటం వలన అది లోడ్ తీసుకుంటుందా లేదా, తీసుకుంటే లోడ్ ఎంత తీసుకుంటుంది, లోడ్ తీసుకోకపోతే ఎంతవరకు మనం ఫౌండేషన్ వేసుకోవాలని హైవే ఇంజనీర్ డిసైడ్ చేస్తారు. అట్లా మనము ఒక 3 రకాల రోడ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మట్టి రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు, WBM రోడ్ అంటే వాటర్ బౌండ్ ఎక్కడంలో. దానికి వేరే సిమెంటు తారలు ఏం వేయము, ఒట్టి మట్టిలో రాళ్ళు వేసేస్తాం. కొంచెం నీళ్లు చిలకరిస్తే మీకు తెలిసే ఉంటుంది, మట్టిలో నీళ్లు తగిలితే అది బురద చేతులకు కాళ్ళకు అంటుకుంటుంటుంది. దాంతోనే అది ఒక రోడ్ లాగా ఉంటుంది. దాని మీద ఎద్దుల బండ్లు కానీ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ వేగము తక్కువ ఉన్న వెహికల్స్ దాని మీద నడపడానికి వీలైంది. అదే వేగం ఎక్కువ ఉన్న వెహికల్ అయితే ఏమైందంటే ఆ రాళ్ళు దిగుతాయి కానీ దుమ్మంతా లేచిపోతే అసలు మన్ను ఉంటే కదా పట్టుకోవడానికి, ఆ రోడ్డే ఉంటుంది. అది ఆ లెవెల్ వరకే WBM రోడ్. తర్వాత WBM రోడ్లు ఏమొస్తాయి సార్? వాటర్ బౌండ్ ఎక్కడం రోడ్. అంటే కొన్ని రాళ్ళు ఉంటాయి, రకరకాల ఏ రాళ్ళు అయినా వాడుకోవచ్చు. ఒక్కొక్క లోడ్కు వెరైటీస్ ఆఫ్ రాళ్ళు, అది స్పెసిఫికేషన్ చెప్తాం. ఓకే. మట్టి ఉండాలి, ఈ రెండింటి కలపడానికి మాయిశ్చర్ ఉండాలి, అంటే కొంత తడి ఉండాలి. వాటర్ ఎక్కువ తడి అయితే బురద అవుతుంది, తక్కువ తడి లేదనుకోండి గాలికి లేస్తుంది. కాబట్టి కావాల్సి మీరు చూసారు, ఎవరైనా హైదరాబాద్ ఎగ్జిబిషన్ పోతే 3:30-4 గంటలకు దాని మీద అంతా నీళ్లు చల్లుతూ ఉంటారు. దుమ్ము లేయకుండా అని అనుకుంటారు, దుమ్మే లేయటం కాదు. అంతమంది నడిచినా కూడా అది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. రెండింటికి పనికొస్తాయి. నీళ్లు చల్ల స్ప్రింగ్ చేస్తూ ఉంటారు, అది స్ప్రింక్లింగ్ చేస్తుంటారు. తర్వాత మనం వేగంగా పోయే వెహికల్స్, బరువైన వెహికల్స్ పోవాలంటే తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేస్తాం. పూర్వకాలం ఇండియాలో అందరం తార్ రోడ్లే చేసుకునే వాళ్ళం. ఎందుకంటే తార్ రోడ్ వేస్తే మినిమం అంటే 3 సంవత్సరాలు, బాగా మంచి తార్ రోడ్తో మంచి క్వాలిటీ వేస్తే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చాయి. అదే కాంక్రీట్ వస్తే కనీసం అంటే 8 నుంచి 10 సంవత్సరాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి అలాంటి రోడ్డు ఎందుకు వేయలేదంటే నేను చెప్పాను, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ లో లాస్ట్ లో మనం ఏమన్నాం, ఎకానమీ అని. అంటే 10 కిలోమీటర్లు కాంక్రీట్ రోడ్డు వేసే బదులు మనము తార్ రోడ్డు వేయదలుచుకుంటే దాదాపు 14-15 కిలోమీటర్లు వేయచ్చు. సో మనకు ఎక్కువ దూరం రోడ్డు వేయడం ఇంపార్టెంట్, ఎక్కువ మంది ప్రజలు సర్వ్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి డబ్బులు లేనప్పుడంతా మనం తార్ రోడ్డు వేసి వచ్చాం. ఇప్పుడు సిటీలో డబ్బు వచ్చిన తర్వాత చాలా వాటిల్లో మనం కాంక్రీట్ రోడ్డు వేస్తున్నాం. ఈ కాంక్రీట్ రోడ్డు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే బురద నేలల్లో ఎప్పుడైతే వాటర్ ఉంటుందో అప్పుడు తార వాటర్కు అభినాభావ సంబంధం ఉంటుంది. తార ఉన్న వెంటనే, ఆ వర్షం నీళ్లు తాకిన వెంటనే తార రాయిని వదిలేసి నీళ్ళని పట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఉన్న తారంతా కొట్టుకుపోతే రాళ్ళండి పైకి వస్తాయి. కాబట్టి తార్ రోడ్లో వేసేటప్పుడు మనం చూసుకోవాలి. కేంబర్ అంటాం, అంటే మధ్య పోర్షన్ ఎక్కువగా ఉంటుంది, ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కొంచెము డౌన్ పెడతాం. ఎందుకంటే వర్షంతో పడ్డ నీళ్లు కిందికి పోవాలి అన్న ఉద్దేశం. ఇది కేంబర్ అంటాం. ఇది సివిల్ ఇంజనీరింగ్ లో అందరూ డీల్ చేస్తుంటారు, ట్రాన్స్పోర్టేషన్ లో స్పెషలైజ్ చేస్తాం. సో కాంక్రీట్ రోడ్లు, తర్వాత ఇది విటమిన్ రోడ్లు అంటాం లేదా తార్ రోడ్లు అంటాం. రకరకాల తార్ రోడ్లు రకరకాల ప్లేసుల్లో వాడుతుంటాం. కాంక్రీట్ కూడా వెయిట్, అంటే
ఎంత బరువైన వెహికల్ దాని మీద వస్తుంది, దాన్ని బట్టి మనము అది 4 ఇంచుల థిక్నెస్ ఉండాలా, 6 ఇంచుల థిక్నెస్ ఉండాలి, ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎలాంటి సిమెంట్ వాడాలి, ఇవన్నీ డెప్త్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్. సరే, అంటే ఇప్పుడు ప్రతి రోడ్స్లో కూడా అంటే కొన్ని రోడ్స్లో అంటే సీసీ రోడ్స్లో అయితే మనకి ఆ స్పీడ్స్ అవి మెన్షన్ చేస్తారు, కానీ కొన్ని పెద్ద పెద్ద రోడ్స్లో 40 km/h, 60 km/h, హైవేస్లో అయితే 120, 100, 120 km/h అని కూడా రాస్తూ ఉంటారు సార్. సార్ ఎందుకు సార్ అట్లా రాస్తారు? ఎందుకు రాస్తామంటే మీరు అందరు ఏమనుకుంటారంటే ఎంత వేగంతో పోవాలని మీరు అనుకుంటారు. మీరు ఏ రోడ్డు చూసినా కూడా 10 కిలోమీటర్లు దూరం పోయారంటే ఎక్కడో చోట లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ తిరిగి ఉంటారు, తప్పకుండా తిరిగి ఉంటారు. ప్రతి టర్నింగ్కు నేను చెప్పినట్టుగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మోటార్ సైకిల్ మీద అందరూ టైర్లు కిందికి ఉంటాయి, మనిషి పైన ఉండి పోతుంది, ఇలాంటివే చూస్తున్నారు. దీంట్లో ఏం మ్యాజిక్ లేదు. ఎవరైనా ఎగ్జిబిషన్లో కానీ స్పెషల్గా చూస్తే వెల్ డ్రైవింగ్ అని చెక్కలతో రౌండ్గా కట్టేసిన తర్వాత మోటార్ సైకిల్ హారిజాంటల్గా తిరుగుతుంటాయి, టైర్లు పక్కకు ఉంటాయి, మనిషి కూడా పడుకొని నడిపిస్తుంటాడు. మరి ఆ మనిషి ఎందుకు నడిపిస్తాడు, ఎందుకు అంటే మీరైనా ఎవరైనా నడపచ్చు, పోతే ఎంత స్పీడ్ పోవాలన్నది ఇంపార్టెంట్. మీరు 45 నుంచి 70 కిలోమీటర్ స్పీడ్ పోయేంత వరకే ఆ సర్కిల్లో తిరుగుతూ ఉంటారు. 45కు తగ్గిపోయిన వెంటనే కిందికి రాకపోతే మీరు పడిపోతారు. ఓకే, కాబట్టి స్పీడ్ ఉన్నదానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఓకే, కాబట్టి మీరు 60 కిలోమీటర్లు స్పీడ్ పెట్టిన రోడ్లో 80 కిలోమీటర్లు పోతే మీకు తెలియకుండానే మీ కారు గాల్లో ఎగిరి పక్కన పడిపోతుంది. అది చాలా మందికి తెలియదు. 120 పోయే దాంట్లో ఎదురు పడిపోతే అది పడిపోతుంది. ఎందుకంటే 120 కిలోమీటర్స్ పోయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంత హైట్ రోడ్డు పెంచాలని రోడ్డు ఆల్మోస్ట్ ఇంక్లైన్ గా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్టికల్ గా బావిలో మోటార్ సైకిల్ తిరిగిందంటే అది పూర్తిగా వర్టికల్ 90 degrees లో ఉంటుంది భూమికి. అది ఆ స్పీడ్ పోతేనే ఉంటుంది. అంత మరి అనొచ్చు మీరు, మరి అయితే సార్ వాడు 45 కిలోమీటర్లు వాడు బాగానే ఉన్నాడు, 70 కంటే ఎక్కువ పోవడం కష్టం అన్నాడు, 45కి తగ్గితే కింద పడుతున్నారు, మరి రోడ్డు పైన అందరు అరైపోతున్నారు కదా అంటే ఆ బావికి డయామీటర్ తక్కువ ఉంటుంది. మహా ఉంటే అది 30 అడుగులు లేదా 40 అడుగుల మాత్రమే ఉంటుంది దాని వెడల్పు. కానీ రోడ్డు అట్లా కాదు, 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మీద ఆ బావిలో అంతే స్పీడ్తో మీరు పొడవైన రోల్స్ రాయ్ కారు నడపాలంటే నడవదు. ఎందుకంటే అంత పొడుగు ముందు చక్రాలు తగిలితే వెనక చక్రాలు పక్కన ఉంటాయి, అది సరిపోదు. అందుకని స్పీడ్ బ్రేకర్లు కూడా దాని మీద తిరిగే వెహికల్స్ ని బట్టి హైట్ను డిస్టెన్స్ను చేస్తాం. అది ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. స్పీడ్ బ్రేకర్ల మీదనే ఒక కోర్స్ ఉన్నాయి. సో ఇంకోటి సార్, చాలా హైవేస్ లో రిప్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు సార్, అంటే తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ వేస్తారు. ఎందుకు సార్ అది? అంటే చాలా మంది అంటే అది మొట్టమొదటిగా 1977లో మొట్టమొదటిగా అది అమెరికాలో ట్రై చేశారు. ఇండియాలో ఫస్ట్ దాని మీద టెక్నికల్ పేపర్ నేనే రాశాను, హైదరాబాద్ ఆర్ఎంబీలో ఉన్నప్పుడు ఫస్ట్ రాశాను. దాని మీద స్పెషలైజ్డ్ లెక్చర్స్ ఇచ్చిన తర్వాత కేరళ నుంచి నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశారు. మీరు ఎందుకని ఒక స్పీడ్ బ్రేకర్లు 8-10 స్పీడ్ బ్రేకర్లు పెడుతున్నా అంటే 8-10 స్పీడ్ బ్రేకర్లే కాదు, ఆ స్పీడ్ బ్రేకర్కు మనకు రంబుల్ స్ట్రిప్స్ అంటాం. ఒక్కొక్క దానికి ఎంత డిస్టెన్స్ తక్కువ ఉండాలన్నా ఎక్కువ ఉండాలన్నా, దాని ఎత్తు ఎంత ఉండాలి, అది వెహికల్ బట్టి. అంటే మీరు స్కూటర్ను కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఒకలాంటి రంబుల్ స్ట్రిప్స్ డిజైన్ చేస్తాం. స్కూటర్లు మామూలుగానే పోతుండాలి, ఓన్లీ కార్లనే కంట్రోల్ చేయాలన్నప్పుడు ఒకలాంటి రంబుల్ స్ట్రిప్స్ యూజ్ చేస్తాం. లారీలు కానీ బస్సులు మాత్రమే కంట్రోల్ చేయాలి, స్కూటర్లు కార్లు వెళ్ళిపోవడం ఇంకో రకంగా చేస్తాం. మీరు చూస్తుంటారు కొన్ని స్పీడ్ బ్రేకర్ల మీద బస్సులు లారీలకు ఏముండదు, వెళ్ళిపోతుంటాయి. మారుతి కారుకు ఠకామని కొట్టుకుంటారు, ఆ స్కూటర్ ఎక్కలేదు కానీ మోటార్ సైకిల్ ఎక్కుతుంటాయి. సో ఇవన్నీ ఆ డిజైన్ స్పెషాలిటీస్ ఉంటాయి, దాన్ని బట్టి ఎన్ని వేయాలి. మొట్టమొదటి తీసుకొచ్చి మన లెవెల్ క్రాసింగ్ దగ్గర వేసినప్పుడు చాలా మంది హైదరాబాద్ ఇది కడకడ శబ్దం వస్తుంది, న్యూస్ అని ఒకటి వేస్తే సరిపోతుంది. అది ఎందుకు వేస్తున్నారంటే తిట్టుకుంటారు. ఎందుకంటే అమెరికాలో ఏంటంటే మేము మనుషులము, మాకు నోటీస్ బోర్డు పెడితే చాలు, రోడ్డు పక్కన 40 కిలోమీటర్ స్పీడ్ అంటే 40తోనే పోతారు, 80 కిలోమీటర్స్ అంటే 80తోనే పోతారు. మనం స్పీడ్ బ్రేకర్లు వేస్తే తప్ప మన వెహికల్ కు డ్యామేజ్ అవుతుంది అంటే తప్ప మనం స్పీడ్ తగ్గించము, పడతాము. మన వెహికల్ జారి పక్క రోడ్లు ఇప్పుడు ఎన్నోసార్లు చూస్తున్నాం. మొన్న కూడా పేపర్లో చూసాం, ఒక హోటల్లో వేగంగా కారు పోయింది అని. హోటల్లో తినేవాళ్ళు చచ్చిపోయారు, అక్కడ సర్వర్ చచ్చిపోయాడు, కార్లో ఉన్నవాడు సేఫ్ ఉన్నాడు. ఎందుకు సేఫ్ ఉన్నా అంటే ఆయన బెల్ట్ పెట్టుకున్నాడు, అది కాస్ట్లీ కార్.
జస్ట్ నిన్న పేపర్లో కూడా వచ్చింది, ఒక వ్యక్తి మన రింగ్ రోడ్లో పోతూ ఉంటే ఆ క్రాస్ బార్ చెస్ట్లో దిగిపోయింది. క్రాస్ బార్ అంటే మీరు చూస్తుంటారు ఈ రోడ్స్లో టోల్ ప్లాజాలు ఉన్న చోట అటుపక్క ఇటుపక్క ఎనుపై పెట్టి ఉంటారు. ఎందుకంటే మనుషులు ఈ రోడ్లో పోయే వాళ్ళు కింద దిగొద్దు, కింది వాళ్ళు దీంట్లోకి రావద్దు. బికాస్ వెహికల్స్ చాలా వేగంగా పోతుంటాయి, ఆ వేగంలో బ్రేక్ వేయడానికి వీలు అవ్వదు అని. అవును. ఈయన పోయి కారు దానికే కొట్టేసరికి అది విండ్ స్పీడ్ లో నుంచి ఆయన చెస్ట్ లో దూరి వెనక వరకు పోయింది. దాదాపు 70-80 అడుగులు ముందు వరకు వెళ్ళిపోయినాడు. సరే ఆయన బయటకు తీయడానికి పోలీసు వాళ్ళు వెల్డర్లు అందరికీ 6-7 గంటలు పట్టింది. ఎందుకంటే మొత్తం కారణంతా కట్ చేస్తే కానీ బాడీ బయటకు రాదు. ఇలా అది పర్పస్ అది ఏంటి అన్నది తెలియాలి. కానీ అది తెలియకుండా నా ఇష్టం వచ్చిన నడిపిస్తానంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ లో ప్రతి రూల్ ఉంటుంది. అందుకని 100 కిలోమీటర్లు పోవాలన్న వెహికల్ అన్న రోడ్ లో 100 కిలోమీటర్లు పోతేనే సేఫ్ గా ఉంటారు. అంత స్పీడ్ గా పోలేమనుకున్న వాళ్ళు 60 కిలోమీటర్లు పోండి, లేదా 40 పోండి. అంతేగాని 100 దాంట్లో పడి కింద పడినా మీదే తప్పు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు దానికి డిజైన్ చేసేవారు కాబట్టి అది తెలుసుకోవాలి. అందుకని స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్పీడ్ బ్రేకర్లు రంబుల్ స్ట్రిప్స్ కూడా అందుకే పెట్టారు. ఫారిన్ లో ఏంటంటే మేము మనుషులము అనిమల్స్ కాదు కాబట్టి మీరు నోటీస్ బోర్డు పెట్టే చెప్తే మాకు స్పీడ్ బ్రేకర్లు వద్దు అన్నారు. చాలా కంట్రీస్ లో ఆ శబ్దం కూడా తీసేసి వైట్ అండ్ బ్లాక్ లైన్లు వేస్తున్నారు. లైన్లు వేసేస్తే అక్కడ మనుషులు తిరిగే అవకాశం ఉన్నది కాబట్టి స్పీడ్ తగ్గించమని వాళ్ళు చదువుకుంటారు. ఆ కలర్ చూసిన వెంటనే స్పీడ్ తగ్గిస్తారు. ఇంకోటి చాలా మంది అంటారు హైదరాబాద్ లో రోడ్లకు మధ్యలో రంగులు ఎందుకు వేస్తున్నారని. ఇప్పుడు మీరు ట్యాంక్ బండ్ దగ్గర తీసుకుంటే మధ్యలో వైట్ కలర్ వేస్తుంటారు, కొన్ని చోట్ల ఎల్లో కలర్ వేస్తారు. వైట్ కలర్ ఏమి వేస్తే ఆ తెల్ల గీతకు ఎడమ చేతి పక్క మాత్రమే నువ్వు డ్రైవ్ చేయాలి అని. కానీ ఎల్లో ఒకసారి హైదరాబాద్ లోనే లక్కడి గర్భం దగ్గర ఎల్లో కలర్ వేశారు. మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాం. దాంట్లో ఏమున్నా సార్ వైట్ కలర్ అయిపోయింది, లారీ వాళ్ళకి చెప్తే ఎల్లో ఉంది సార్ నా దగ్గర అంటే వేసేయమన్నాము, వేశారు. మీకు కావాల్సింది అవుటర్ వెహికల్ కాదు ఇది వెహికల్ ఇది కదా అంటే కాదయ్యా ఎల్లో లైన్ వేసామంటే అది గోడతో సమానం. మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు తప్పదు అన్నప్పుడు మాత్రమే ఆ లైన్ టచ్ చేయాలి, దాటకూడదు. టచ్ మాత్రమే చేయాలి. ఆ లైన్ దాటామంటే గోడ దాటినట్టే లెక్క. కాబట్టి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. నీకు ఎల్లో పెయింట్ ఆ పెయింట్ ఇది మిగిలితే అది వేసామన్నది కాదు, రోడ్డును సపరేట్ చేయడానికి కాదు అది గీసింది. ఎల్లో మీనింగ్ ఏంటంటే అఫెన్స్, అది క్రాస్ చేస్తే నువ్వు జైలుకు పోతావు. వైట్ అయితే నువ్వు అటు పోవచ్చు ఇటు పోవచ్చు, ట్రాఫిక్ చూసుకోమని అంటారు. సార్ ఇప్పుడు మనం ఈ పెద్ద పెద్ద రోడ్స్లో కానీ చిన్న చిన్న రోడ్స్లో కానీ సిగ్నల్ చూస్తూ ఉంటాం సార్. అంటే ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో గ్రీన్ మనకు మూడే ఉన్నా సరే టైమింగ్ సెట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ లైన్లో 30 సెకండ్స్, ఒక దగ్గర 120 సెకండ్స్, అలా 1 మినిట్ అలా టైమింగ్ సెట్ చేస్తుంటారు సార్. ఎట్లా అంటే ఏ కేటగిరీలో చేస్తారు సార్ ఇవన్నీ? ఎట్లా ఏంటంటే మినిమం టైం అన్నదానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. మాక్సిమం టైం అన్నది మన ఇష్టం కాదు. సైకాలజిస్టులు అందరితో టెస్టింగ్ జరిగిన తర్వాత, డిస్కషన్స్ అయిన తర్వాత, అయిన తర్వాతనే. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లో సైకాలజీ అన్నది ఒక పార్ట్. ఓకే, మీకు బేసిక్ గా తెలియాలంటే మనం అందరము సిటీ బస్సులో ఏదో ఒక స్టేజ్ స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేస్తాం. మనం బస్సు ఎక్కేంత వరకు ఏంటి బస్సు అఫీషియల్ గా స్టాప్ ఉన్నది, ఆర్టీసీ వాళ్ళు బోర్డు పెట్టారు బస్సు ఆపట్లేదు అని అనుకుంటాం. సరే బస్సు ఆపాడు, మనం ఎక్కుతాం. ఎక్కిన తర్వాత పక్క స్టాప్ లో బస్సు ఇంత రష్ గా ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఆపే అవసరం, ఎక్కడానికి ప్లేస్ లేదు, దిగడానికి లేదు కదా, ఎందుకు ఆపాలి అంటాం. మనం ఎక్కేంత వరకేమో ప్రతి బస్సు మన స్టాప్ లో ఆపాలి, మనం ఎక్కిన తర్వాత మన ఇంటి వరకు ఏ స్టాప్ లో ఆపదు. ఇది హ్యూమన్ సైకాలజీ. అట్లాగే మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, కారులో పోతుంటారు. అదే ఇంత స్పీడ్లో నేను కారు పోతున్నాను, వాడు ఇట్లా రోడ్డు మధ్యలో వచ్చాడు, నేను బ్రేక్ ఉంటే వాడు చేస్తాడు కదా, వాడికి ఈ జ్ఞానం కూడా లేదు కదా అని ఆ డ్రైవర్ అనుకుంటాడు. కానీ ఆ నడిచేవాడు ఏమనుకుంటాడు, అరే వాడికి వెహికల్ ఉన్నది కదా, బ్రేక్ వేసుకొని నేను పోయిన తర్వాత పోతే వాడికి ఏం నష్టము, నేను రోడ్డు క్రాస్ చేసినప్పుడు ఇంత బరువు మోసుకొని 2 చేతుల్లో సూట్ కేసు పట్టుకోబోతున్నాను కదా, నేను ఆగి మళ్ళా వెతుకొని పోవాలి, నాకు ఎంత కష్టం, వాడికి ఆ మాత్రం బుద్ధి లేదా అని అంటారు. పక్క వాడికి బుద్ధి లేదనుకుంటారు. కానీ ఇద్దరిది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే పెడెస్ట్రియన్ క్రాస్ ఉన్న చోట నువ్వు పోవాలి, పెడెస్ట్రియన్ క్రాస్ చోట ఉన్న దగ్గర కారు వెహికల్ స్పీడ్ తగ్గించాలి. సైకాలజీ. ఈ సైకాలజీ వాళ్ళందరూ కలిసి ఏమన్నారంటే హ్యూమన్ బీయింగ్స్ ఎవరు కానీ 120 సెకండ్స్ వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మోర్ దాన్ 120 సెకండ్స్ అయితే అన్రెస్ట్ ఉంటుంది బ్రెయిన్లో. అన్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చూస్తుంటారు
హైదరాబాద్లో రెడ్ సిగ్నల్ ఉన్న అందరు హారన్ కొడతారంటే అందరూ హారన్ ఎందుకు కొడుతున్నారంటే మోర్ దాన్ 120 seconds అయినప్పుడు హ్యూమన్ సైకాలజీ ప్రకారం వాడు అండర్స్ట్ పోతారు. ఓకే, కాబట్టి హారన్ కొడతారు. కానీ నువ్వేమనుకుంటావు అంటే వాడు ర్యాష్ డ్రైవర్, వాడికి బుద్ధి లేదు ఎందుకు కొడుతున్నాడు కాదు, వాడు నీకంటే ముందు టెంప్ట్ అయినాడు అంటే వాడికి అండర్స్ట్ నీకంటే ఎక్కువ, నీకు కొంచెం పేషెన్స్ ఎక్కువ కాబట్టి నువ్వు ఇంకొక 10 seconds లేట్ అనే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రిక్ తెలియదు అంటే కాబట్టి 120 seconds ఎందుకు ఆర్డర్ కొడతారా అని అనుకుంటా అంటే దీనికి కూడా సైకాలజీ ఇంక్లూడ్ సైకాలజీ, దీనికే సైకాలజీ ఉంటుంది. ఓకే, హ్యూమన్ సైకాలజీ. తర్వాత మనకు ఒకే రోడ్లో ఒక 200 vehicles ఒక చోటు నుంచి రైట్ సైడ్కి పోవాలి. 200 vehicles పోవడానికి మీకు రోడ్డు గుర్తు మీకు ఓన్లీ 3.5 meters ఉందనుకో, మీకు ఒక సిగ్నల్కు రాదు, 2 signals 3 signals ఆగాల్సింది. చాలా మంది అంటారు ఏం సిగ్నల్ పెట్టాడండి, నేను పోయినప్పుడు అంతా 2 సార్లు ఆగాల్సి వస్తుంది, నాకు రెడ్ లైట్ వస్తుంది. మీకు రెడ్ లైట్ ఎందుకు వస్తుందంటే ఆ రోడ్ గుర్తు తక్కువ ఉంది, అందరూ ఆ డైరెక్షన్లో పోయేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అట్లాగే రోడ్ విడ్త్ ఉంటుంది, అదే రోడ్ విడ్త్ తక్కువ మంది పోతుంది. అంటే మన హైదరాబాద్లో చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దిల్సుఖ్ నగర్ తీసుకోండి. దిల్సుఖ్ నగర్లో అందరూ దిల్సుఖ్ నగర్ నుంచి సిటీ హైటెక్ సిటీకి వస్తారు, ఉదయం జాబ్ కావాలి కాబట్టి. ఆ 2 lanes నిండిపోతాయి కాబట్టి ఇంకొక లేన్ ఎక్స్ట్రా పెట్టి తాడు కట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు రైట్ సైడ్ తీసుకొస్తున్నారు. పోయేవాళ్ళు తక్కువ కాబట్టి ఆ రోడ్డుని తగ్గిస్తున్నారు, విడ్త్ తగ్గిస్తున్నారు, మధ్యలో కూడా కట్టడం లేదు. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం రివర్స్ ట్రాఫిక్ ఉంటుంది, అది చేయగలరు. కానీ సిగ్నల్ చేయడానికి వీలు కాదు కదా. కాబట్టి సిగ్నల్లో వేరియబుల్ టైమింగ్స్ ఉంటాయి. 120 దాటకుండా ఉండటానికి రోడ్డు విడ్త్ అన్నా వేయించాలి, ఫ్లైఓవర్ అన్నా వేయాలి. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. మనం ఆ బిట్స్ లో చూస్తే రౌండ్ అబౌట్ చుట్టూ తిరిగి పోవాలి అని అనుకుంటాం. చుట్టూ తిరగాలన్న దానికి 40 km స్పీడ్ మాత్రమే ఉండాలి. అన్ని 4 రోడ్లలో 40 km ఉండాలి. ఒక నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 77 ట్రాన్స్పోర్టేషన్లో జాయిన్ అయినప్పుడు కోటి పోలీస్ స్టేషన్ వేరే, అబిడ్స్ పోలీస్ స్టేషన్ వేరే. కోటి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేశారంటే కోటి నుంచి ఇక్కడికి రావడానికి 25 అప్పుడు కాలంలో మైల్స్ ఉంది, 25 మైళ్ళ స్పీడ్ ఉంటే సరిపోతుంది. కానీ అబిడ్స్ వాళ్ళు ఏంటి, అప్పుడు లిబర్టీ టాకీస్ నుంచి మొదలజాయి మార్కెట్ పోవాలంటే స్ట్రైట్ రోడ్ కావాలి, 30 kilometers 30 మైళ్ళ స్పీడ్ అన్నారు. 30 మైళ్ళు 25 మైళ్ళు మధ్యలో వస్తే యాక్సిడెంట్ అయింది. ఓకే, ఎప్పుడు 2 vehicles 100 kilometers పోతే కూడా యాక్సిడెంట్ కాదు, ఆ గ్యాప్ అట్లాగే ఉంటుంది. 2 vehicles 10 kilometers పోతే అది కూడా ఎప్పుడు యాక్సిడెంట్ కాదు, ఎందుకంటే ఆ గ్యాప్ అట్లాగే ఉంటుంది. ఒక స్పీడ్ పోయి ఇంకొకరు అంతకంటే ఎక్కువ పోయినా ఇంకొకటి తక్కువ పోయినా యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది. రౌండ్ అబౌట్ అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఒక వెహికల్ చుట్టూ తిరుగుతున్నారు, ఒకదానితో వెనకాల ఒకటి తిరగాలి, అది మనం రౌండ్ అబౌట్ అంటాం. అదే సార్, అన్ని వెహికల్స్ 40 అన్న పోవాలి, 20 అన్న పోవాలి. కొన్ని నేను చూస్తూ ఉంటాను సార్ హైవేస్ లో, మన ఎల్బీ నగర్ దగ్గర కూడా చూసుకుంటే ఫ్లైఓవర్స్ ఉంటాయి సార్, ఎక్కువ ట్రాఫిక్ ఉందా ఫ్లైఓవర్స్ ఉంటాయి, కానీ సింగిల్ వేనే ఉంటుంది సార్. ఎక్కడ ఫ్లైఓవర్ అంటే 2 ways వెళ్ళేవి ఉంటాయి వచ్చి ఉంటాయి కదా, కొన్ని ఏరియాస్ లో ఒకటే వేస్తారు సార్. ఎందుకు సార్ అట్లా? అట్లా ఉండక్కర్లేదు, అన్ని మనం అలవాటు పడ్డాం కాబట్టి, మన రోడ్లన్నీ 2 పక్కలు చూసాం కాబట్టి 2 way ట్రాఫిక్ అవుతుంది. ఓకే, మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేయాలంటే లకడికాపూర్లో 1974లో ఫస్ట్ టైం 1 way ట్రాఫిక్ పెట్టారు. అందరూ అచ్చుడు అంటే మీరు కోటి నుంచి వస్తుంటే అక్కడ నుంచి అయోధ్య హోటల్కి వచ్చి అటు నుంచి చుట్టూ తిరిగి ఆ కబ్రస్థాన్ ఆ గ్రేవ్ యార్డ్ నుంచి ఖైరతాబాద్ రావాలి. ఇటు నుంచి పోయే వాళ్ళందరూ ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఆ సినిమా హాల్స్, వెంకటేశ్వర హోటల్ అక్కడి నుంచి పోయేవాళ్ళు. చుట్టూ తిరిగితే కానీ 1 way టైం అయ్యేది కాదు. కొన్ని రోజులు అయిన తర్వాత అది తీసేసి 2 way చేశారు. ఓకే, వెహికల్స్ పెరిగినాక 1 way 2 way ఎందుకు చేస్తారంటే అప్పుడు రోడ్ విడ్త్ పెంచారు. అంటే అంతకుముందు 100 vehicles ఒక గంటలో ప్రయాణం చేస్తుంటే ఆ విడ్త్లో ఇప్పుడు రోడ్డు విడ్త్ పెంచడం వలన 200 vehicles పోగలిగే స్థామత క్రియేట్ చేయగలరు. కెపాసిటీ పెరిగింది కాబట్టి ఇప్పుడు 1 way అవసరం లేదు, మళ్ళీ ఇప్పుడు 1 way పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పోలీసు వాళ్ళు మారినప్పుడు అంతా 1 way పెడతారు, కాదు. నంబర్ ఆఫ్ వెహికల్స్ ని బట్టి, రోడ్డు విడ్త్ని బట్టి, అవసరాన్ని బట్టి అది మారుస్తుంటారు. అదొక టెక్నాలజీ. అర్థంగానే ప్రతి వాళ్ళు అనుకుంటారు. మేము అలాగే అనుకునే వాళ్ళం, నేను కూడా అట్లా అనుకున్నాను సార్. ఇంత ఎలాగో అదే పిల్లర్స్ చేస్తున్నారు, అదేదో 2 way చేసుకుంటే ట్రాఫిక్ ఇంకా తగ్గుద్ది కదా, ఒక పిల్లరే అంటే పిల్లర్స్ ఎట్లా అవే ఉంటాయి, ఇంకా విడ్త్ పెంచుకుంటే లెఫ్ట్ రైట్ లో వేసి పెట్టుకుంటే సరిపోద్ది కదా అనుకున్నా. బట్ ఒకటే వే, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఒకటి ఉంటుంది కదా సార్, చాలా మళ్ళీ పెద్దదే, చాలా హైట్ ఉంటది అండ్ చాలా లాంగ్ కూడా ఉంటది. ఒకటే వే, ఎందుకంటే అటు పోయే ట్రాఫిక్ తర్వాత
ఆ రెండు పక్కలకు పోయే దాంట్లో ఏ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ డిసైడ్ చేస్తారు. ఓకే. అందుకనే నేను చెప్పింది. అట్లాగే ఈవెన్ ఫైనాన్స్ సిటీలో కూడా కొన్నిసార్లు మ్యారేజ్ టైం ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు కూడా రాత్రిపూట ఒక పక్కకు ఒక లేన్ ఎక్స్ట్రా యాడ్ చేసి అలా కడుతూ ఉంటారు. అవునవును, అది న్యాయమే, అది ఒక ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్. ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏం చేస్తున్నారంటే యూటర్న్ పెడితే మేలు అన్నది, ఇది 5-6 ఏళ్ల కిందట వచ్చిన కొత్త. యాక్చువల్లీ నేను దాని గురించి కూడా అడుగుదాం అనుకున్నాను సార్. మనం రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటాం, బాగా తెలిసిపోయిన రోడ్లు సార్ ఇవి. సో సడన్ గా ఒక నైట్ వెళ్తా ఉంటే జూబ్లీ హిల్స్ మన ఇక్కడ కేబిఆర్ పార్క్ నుంచి తిరుగుకుంటూ వెళ్తా ఉంటే బాలకృష్ణ గారి ఇంటి దగ్గర అది జనరల్ వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడు, బట్ యూటర్న్ పెట్టారు. ఎంత 1 km లోపలికి యూటర్న్ పెట్టారు. నేను స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అయిపోయాను, ఇలా వెళ్ళిపోయేవాళ్ళం కదా, మళ్ళీ ఇక్కడ ఏంది యూటర్న్ ఉంది, ఎట్టాలని కూడా అర్థమయ్యేది కాదు. సో ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు అయిపోయినాయి సార్. ఇంజనీరింగ్ లో 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ సొల్యూషన్, రెండోది అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్. టెక్నికల్ సొల్యూషన్ ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా రౌండ్ అబౌట్ ఎక్కడ పెడతాం, 3 రోడ్లు ఉన్న చోట రౌండ్ అబౌట్ పెట్టాం. 4 రోడ్లు ఉండాలి, 4 రోడ్లకు సమానమైన ట్రాఫిక్ ఉన్నప్పుడే యూటర్న్ పెడతాం. ఇప్పుడు మీరు ఖైరతాబాద్ తీసుకుంటే రాజ్భవన్ రోడ్డుకు ట్రాఫిక్ ఉంటుంది, ఫ్లైఓవర్ మీదకు ట్రాఫిక్ ఉంటుంది, లకడికాపుల్కి ఉంటుంది, ఖైరతాబాద్. అట్లాగే ఆనంద్ నగర్కు ఉండదు. మరి ఆనంద్ నగర్ వాటిని చుట్టూ తిరిగిపోవాలన్నా వద్దా అంటే వాడికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వీడికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని అనుకుంటారు. సో ట్రాన్స్పోర్టేషన్ అన్న పాలసీ ఎలా ఉంటుందంటే ఎక్కువ మందికి మ్యాక్సిమం సౌకర్యాలు కలగజేయాలన్నది పాలసీ. అంతేగాని డబ్బున్న వాళ్ళకి చేయాలన్నా బీద వాళ్ళకి చేయాలన్నది. కొన్ని చోట్ల అసలు మీరు కోటి తీసుకోండి, కోటిలో నో వెహికల్ మూవ్మెంట్. మీరు సుల్తాన్ బజార్ చూసుకుంటే అక్కడ కార్లు నాట్ పర్మిటెడ్. మరి కార్ ఇంపార్టెంట్, నడవటం, అరే మనుషులు నడవటమే ఇంపార్టెంట్. కార్లో పోయిన వాళ్ళు కూడా దిగి షాప్లోకి పోవాలి, కొనాలి, రావాలి. ఈ కార్లో షాప్లోకి అయితే పోదు కదా. కాబట్టి అట్లాంటప్పుడు అది ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగింది అక్కడ. అంతేగాని డబ్బు గురించి పవర్ గురించి ఏది ఉండదు ట్రాన్స్పోర్టేషన్. ఇదంతా సైంటిఫికల్. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఏంటంటే అదే మీరు అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ సరే ఫస్ట్ రౌండ్ అబౌట్ పెడతాం, తర్వాత సిగ్నల్ పెడతాం. సిగ్నల్ పెట్టినప్పుడు 120 seconds క్రాస్ అయితే అక్కడ సిగ్నల్ పని చేయదు అని ప్రూవ్ అయిపోతుంది. అప్పుడు వెంటనే మనం ఫ్లైఓవర్ పోవాలి. ఫ్లైఓవర్ కట్టడానికి కొన్ని చోట్ల వీలవుతుంది, కొన్ని చోట్ల వీలు కాదు. వీలు కానప్పుడు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది ఇంజనీర్లు చేస్తే దానికి సొల్యూషన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు చేయడం వల్ల నష్టం ఏం జరిగింది నేను చెప్తాను. ఇక్కడ పంజగుట్ట ఖైరతాబాద్ దగ్గర పెట్టారు, అది సక్సెస్ అయింది. అది సక్సెస్ అయింది కాబట్టి తీసుకొచ్చి మీరు కాదు యూటర్న్, అదే యూటర్న్ తీసుకొచ్చి మీరు సరోజిని ఐ హాస్పిటల్ నుంచి మాసాబ్ ట్యాంక్ మధ్యలో పెట్టారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పక్క ఈ పక్క ఎక్కడ షాప్స్ లేవు, ఇల్లు కూడా పెద్ద పెద్ద మ్యాన్షన్స్. కాబట్టి కొంత దూరం పోయేంత వరకు మీకు గేటే ఉండదు. ఆ దూరం లోపలనే వెహికల్ 40 నుంచి 60 కిలోమీటర్ స్పీడ్ లో పోగలిగినంత కెపాసిటీ ఉన్న వెహికల్స్ ఇప్పుడు తయారై వచ్చినాయి. ఆ స్పీడ్ లో పోతుంటే మధ్యలో నువ్వు యూటర్న్ పెడితే, ఎస్పెషల్లీ కార్ వాడైతే చిన్నగా తిరుగుతాడు, కానీ ఆర్టీసీ బస్సు దిగమంటే ఎలా తిరుగుతుంది? అది సగం తిరిగిందంటే వెనక పక్క తోక అర్థం కాబట్టి ఒక లేన్ అంతా బ్లాక్ అవుతుంది. ముందర ఇంజన్ ఆగిపోతుంది అనుకోని, ముందర పక్క ఇంజన్ వచ్చిందంటే అక్కడ పోకపోతే, 2 పక్కల ఆగిపోయిన తర్వాత నీ యూటర్న్ ప్రయోజనం ఏంటి? మామూలు సిగ్నల్ దగ్గర జంక్షన్ దగ్గర ఆగాలి, కానీ నువ్వు యూటర్న్ దగ్గర ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. ఇది పోలీస్ డెసిషన్. సో అక్కడ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ యూటర్న్ ఎవరికి ఉండాలి? ఓన్లీ 2 వీలర్స్ కు, స్మాల్ కార్స్ కు ఉంటే జరుగుతుంది. సరే చిన్న కారు పెద్ద కారు చెప్పలేము, కొత్త డ్రైవర్లు ఉంటారు, పెద్ద కారు కూడా తిప్పుతారు. పెద్ద కారు తిప్పితే కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ యాక్సిడెంట్ జరగదు. కానీ బస్సు వస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది తెలియదు. మరి ఈ రోడ్లో ఉన్నది కాబట్టి నేను అక్కడే పెడతానని అది నేను పోలీస్ డిపార్ట్మెంట్ పాయింట్అవుట్ చేశాను. ఆయా ఒక చోట పని చేసింది, ఇంకో చోట పని చేయదు. నీకు దగ్గు వేసుకున్న మందు పని చేసింది కాబట్టి నేను జలుబు కూడా అదే వాడుతుంటే పని చేయదు. మందే కావచ్చు, కానీ ఏదానికేదైనా డాక్టర్ చెప్తాను. సో అట్లాగే ఇది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్లు అడిగి సొల్యూషన్ తీసుకుని, కానీ మీరు అక్కడ పెట్టారు కదా, హైదరాబాద్లో యూటర్న్ పెట్టారు కదా అని వరంగల్లో కరీంనగర్లో పెడితే అది సక్సెస్ కాదు, ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ. హైదరాబాద్లో 120 seconds వద్దన్నారు కదా అని అన్ని 100 పడితే 3 సిగ్నల్స్ 4 సిగ్నల్ పడేంటారు, ట్రాఫిక్ లోనే ఆగిపోతారు. కాబట్టి ఎక్కడ ఫ్లైఓవర్ కట్టాలి, ఎట్లా కట్టాలి అని అది కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్.
ఆ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్గా ఇంజనీర్గా వర్క్ చేశారు. సో మీరు మన ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్ డిజైన్ చేసింది కూడా మీరే. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆ ప్లాన్ ఎలా గీసారు సార్? ఆ ప్లాన్కి మీకు దగ్గరికి మీ వరకు ఎట్లా వచ్చింది? అప్పుడు నేను కూడా అని ఉంది హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. నేను R&Bలో ట్రాఫిక్ ఇంజనీర్స్ ఉంటే అప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు ఇంత పెద్ద కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు 6 మంది ఇంజనీర్లు ఉన్నారు కదా, ఒక్క ఇంజనీర్ని ఇస్తే మేము హైదరాబాద్ ఇంప్రూవ్ చేసుకుంటాము అని అనుకున్నారు. సరే, వాళ్ళు ఫైల్స్ చూసి ఎవరి దగ్గర ఫాస్ట్గా క్లియర్ అవుతున్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఇస్తారు అన్న ఉద్దేశంతో నన్ను తీసుకున్నారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్కు హెడ్ ఆఫ్ ది ట్రాఫిక్ సెల్ పోయాను. పోయినప్పుడు ఫస్ట్ ట్యాంక్ బండ్, తర్వాత అందరు వెహికల్స్ ఉస్మాన్ యూనివర్సిటీ పోవాలంటే రైట్ టర్న్ తిరిగేసి లిబర్టీ ట్యాక్స్ ముందు నుంచే పోవాలి. అవును. సో ఆ ట్రాఫిక్ ఆ రోడ్డు ఇక విడత చేయలేదు. ఏ రోడ్డు అయినా కొంతవరకే విడత చేయాలి. నేను చెప్తుంటాను, ట్రాఫిక్లో రోడ్లు ఎంత ఉండాలంటే 25% ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్. ఓకే. 40% టచ్ అయిందంటేనే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ది ట్రాన్స్పోర్టేషన్. ఏదో ఒక సిస్టమ్ అరేంజ్ చేయాలి. మీరు ఏం చేశారు, ఢిల్లీలో ఏం చేస్తున్నారు, ఆడ్ వెహికల్స్ ఒకరోజు తిరగాలి, ఈవెన్ వెహికల్స్ తిరగాలి. అది కూడా ఒక సొల్యూషన్, కానీ అది ట్రాన్స్పోర్టేషన్ సొల్యూషన్, నాట్ పోలీస్ సొల్యూషన్. సో అట్లా ఏదో ఒకటి కంట్రోల్ చేయగలరు. అప్పుడు ఏమైంది, దానికి రోడ్డు బయటం చేయాలంటే అటుపక్క ఈ పక్క మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కాస్ట్లీవి, తర్వాత ఇంపార్టెంట్ బిల్డింగ్స్ పాల్గొట్టడం రీజనబుల్ కాదు కాబట్టి ఇంకోటి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి తీసుకెళ్లి యూనివర్సిటీ దగ్గర కలపవచ్చు. అప్పుడు ఎందుకంటే అక్కడ ఇందిరా పార్క్ ఒకటే ఉన్నది, ఆ ఏరియాలో లెఫ్ట్ సైడ్ కంతా చాలా ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎంత రోడ్ విడతనే వేసుకోవచ్చు, అది పనికి వస్తుంది. అది అనుకున్నప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అంతకుముందు కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది. సో అది ముట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంటే అప్పుడు ట్రాఫిక్ సొల్యూషన్స్ అన్ని తయారు చేసి అప్పుడు ఒక కమిషనర్ ఉంది అర్జున్ రావు గారు, ఆయన సాయంతో సపరేట్గా గీసి అది ఇంప్లిమెంట్ చేయగలిగాం. ఇప్పుడు చాలా ట్రాఫిక్ మీరు చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీకి పోయేవాళ్ళు, ఉప్పల్ పోయేవాళ్ళు ఆ రోడ్డే ఎక్కువ వాడతారు, కానీ ఈ లిబర్టీ ట్యాక్స్ ఓల్డ్ నుంచి ఎవరు పోలేదు, ఎందుకంటే ఇది రోడ్ వీల్తో తక్కువ, సిగ్నల్స్ ఎక్కువ, ఇంట్లో ప్రాబ్లమ్స్. ఇప్పుడు అక్కడే కొత్తది స్టీల్ బ్రిడ్జ్ కట్టారు, ఇంకా ఫాస్ట్గా వెహికల్స్ వెళ్ళిపోతుంది. సో అది టెక్నాలజీ అంటే ఎక్కువ మందికి ఎలా చేస్తే సర్వీస్ వస్తుందా అని, తర్వాత అది ఎంత ఎకానమీ ఎంత సేఫ్ అన్నది కూడా ఆలోచించాలి. మీరు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి ఈజీగా వెళ్తున్నారు, అందరు బాగున్నారు, దాని మీద 40 టన్నులు ఉంది, 50 టన్నులు లారీలు పోయిందంటే ఆ స్టీల్ బ్రిడ్జ్ వెంటనే ఉంటుంది. కాబట్టి అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్లు పెట్టారు. ఇప్పుడు మనం సిటీలో కూడా ట్రాఫిక్ పీక్ అవర్స్లో లారీస్ నాట్ అలౌడ్ అన్నాం. అవును, అట్లా పెట్టుకున్నాం సార్. అదే సార్, అంటే ట్రాఫిక్ ఉద్దేశంతో డే టైంలో హెవీ వెహికల్స్ ఎలా ఉండదు దానికోసమేనా, లేదంటే ఏమన్నా రోడ్కి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? హెవీ వెహికల్స్ ఎందుకు వద్దంటారంటే, హెవీ వెహికల్స్ ఇంత స్లో రన్నింగ్ చేయడం కష్టం, వాళ్ళంతా హైవే మీద చేసే డ్రైవర్. సో వాళ్ళు ఈ స్లో వెహికల్స్ ఇన్నిసార్లు తిరగాలంటే మీకు చాలా విషయాలు తెలియదు. కొందరు కార్లో పోతుంటే నేను చెయ్యి ఊపినా కూడా వాడు నాకు సైడ్ ఇవ్వలేదు అంటాడు, స్కూటర్ మీద పోయేవాడు. అక్కడ సైకలాజికల్ మిస్టేక్. స్కూటర్కు రైట్ సైడ్ సిగ్నల్ వేసావు, నీ బల్బ్ వెలుగుతుంది, నీ వెనకవాడు చూసాడు, నీ పక్కనున్న కారు వాడు నీకంటే ఎత్తులో కూర్చుంటాడు, నీ మొహం వాడికి కనిపిస్తుంది కానీ నువ్వు వేసిన సిగ్నల్ వాడికి కనపడదు. వాడు ఎట్లా చూస్తాడు నిన్ను? ఇది అనుకోండి, సిగ్నల్ వేస్తే కూడా వాడి కారు కూడా అడ్డం వస్తున్నాడు, వాడు అడ్డం రావడం కాదు, ఇది వాడికి కనపడలేదు. చాలా మంది ఉంటుంటారు, నేను డే టైంలో క్రాస్ చేస్తే నేను ముందు హెడ్ లైట్ వేసాను వాడు చూడలేదు. నువ్వు హెడ్ లైట్ వేసింది వాడు చూసిన తర్వాత నువ్వు దాన్ని పట్టుకోవాలి, అంతేగాని నేను హారన్ కొట్టినాడు వాడు వినలేదు అంటే వాడు వినట్టుగా హారన్ కొట్టిన తర్వాతే నువ్వు నీ డెసిషన్ తీసుకోవాలి, కానీ వాడు వినకపోతే యాక్సిడెంట్ తప్పకుండా అవుతుంది. యాక్సిడెంట్ అన్నది ఇద్దరు తప్పు చేస్తేనే అవుతుంది, ఒకరు చేస్తే ప్రపంచంలో ఇద్దరు ఇప్పుడు యాక్సిడెంట్ కాలేదు. నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కారులోకి పోతున్నారు, ఒక మనిషి రోడ్డు దాటుతున్నారు, ఆ మనిషి మీ కారుని చూడలేదు కానీ మీరు చూశారు కాబట్టి ఆ మనిషి ముందు నుంచో వెనక నుంచో లేకపోతే బ్రేక్ వేసి ఆపేస్తారు. అంటే ఆ ఇద్దరులో ఎవరు చూసినా కూడా యాక్సిడెంట్ ఆగిపోయింది. అదే ఆ మనిషి నడిచే మనిషి చూశాడు, కారు వస్తుంది కాబట్టి కారు పోయిన తర్వాత నడుస్తారు, ఇద్దరు చూడకపోతేనే యాక్సిడెంట్ అయింది. రైట్ సార్. కాబట్టి ఆ స్కూటర్ మీద పోయే వాళ్ళు గమనించాలి, కారులో పోయే వాళ్ళు కూడా వీడేంటి సిగ్నల్ ఇవ్వకుండానే రైట్ అని తీసుకుని అది అనదు, ఎందుకంటే వాడు వేసాడు నీకు కనపడదు, నీది అలా వచ్చింది. దాంట్లో హైయెస్ట్ టెక్నాలజీ ఏంటంటే డ్రైవర్ సైడ్ ఫ్రంట్ను స్క్రీన్ మిర్రర్ అంటాం, విండో ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఉన్న పిల్లర్ను సి పిల్లర్ అంటాం.
ఈ పిల్లర్ విడ్త్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే వరంగల్లో రిసర్చ్ చేసి అది 2.5 ఇంచుల కంటే ఎక్కువగా ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి ఎవరికి, ఆ వెహికల్ డ్రైవ్ చేసేవాళ్ళు. ఓకే. ఎందుకంటే మనం పక్కకు చూసినప్పుడు నీకు విండ్ స్క్రీన్ లో ఎదురుగా ఉన్న వెహికల్స్ అన్ని కనిపిస్తాయి, పక్కన విండోలో నుంచి పక్కన ఉన్నవన్నీ ఉన్నాయి, కానీ ఆ మధ్యలో ఉన్న రాడుకి ఆ డిస్టెన్స్ లో వచ్చే వెహికల్ ఏది కనిపించదు. ఇంట్లో కిటికీలో చూసేవాడికి మొత్తం రోడ్లో పోయే వాళ్ళందరూ కనిపిస్తారు, కానీ రోడ్లో పోయేవాడు మీ ఇంట్లోకి చూస్తే కిటికీ రాడ్లు కనిపిస్తాయి, కానీ నువ్వు పూర్తిగా కనిపించవు, ఏదో ఒక నీడలాగా కనిపిస్తుంది. అది రియాలిటీ. అది అర్థం చేసుకోలేనప్పుడు దాని విడితే ఎంత ఉంటే నాకేంటి అనుకుంటున్నాను. సో ఆ విడితే తక్కువ ఉంటే డ్రైవర్కి అనిపిస్తుంది. కారు వాళ్ళు చూడకుండా వాళ్ళని కొట్టినా, వాళ్ళకి తెలియక వచ్చి కొట్టినా ఏ ప్రాణం పోయినా ప్రాణం. అది సార్ మీరు ఎన్ని ప్లాన్స్ ఇచ్చారు సార్ మీ లైఫ్ జర్నీలో? నేను R&Bలో ఒక 2 సంవత్సరాల వరకు చేశాను. ఆ 2 సంవత్సరాలు 66 కిలోమీటర్ రోడ్ వైడనింగ్ ప్లాన్ చేశాను. ఒక డిఫరెన్స్ చెప్తాను. నేను 77లో R&Bలో జాయిన్ అయినప్పుడు హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాఫిక్ ఫెసిలిటీ ఎలా ఉంటాయంటే, ఏ ట్రాఫిక్ అయినా రోడ్ డిజైన్ చేయాలంటే ట్రాఫిక్ వాల్యూమ్ కౌంట్స్ అంటారు. అంటే ఆ రోడ్లో ఎన్ని వెహికల్స్ పోతున్నాయి, అది ఒక బేసిక్ పాయింట్. ఆ వెహికల్స్ సెగ్రిగేషన్ ఏంటి అంటే సైకిల్ ఎన్ని పోతున్నాయి, రిక్షాలు ఎన్ని పోతున్నాయి, తర్వాత అనిమల్ డ్రాన్ వెహికల్స్ ఎన్ని పోతున్నాయి, కార్లు ఎన్ని పోతున్నాయి అనేది ఒక లెవెల్. దాని తర్వాత ఏ వెహికల్ ఎంత స్పీడ్గా పోతుందని అదొక లెవెల్. ఇవన్నీ ఉన్న తర్వాతనే మనం రోడ్ డిజైన్ చేయగలం. నేను అప్పుడు చేసినప్పుడు మీరు ఎవరైనా 60 ఏళ్ళు 55 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు చూస్తే అప్పటి కాలంలో హైదరాబాద్లో సైకిల్లే ఎక్కువ ఉన్నాయి. అవును, సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సైకిల్ గ్రోత్ మేమేమనుకున్నాం అంటే రాబోయే 5 ఏళ్లలో సైకిల్ గ్రోత్ మోర్ దాన్ 15% ఉంటుంది. అప్పుడు కార్లు తక్కువ ఉన్నాయి కాబట్టి రాబోయే 5 ఏళ్ళలో కార్ల గ్రోత్ 5% 6% ఉంటుంది అనుకున్నాం. ఎక్కువ వెహికల్స్ స్కూటర్లు ఉంటాయని అనుకున్నాం. తర్వాత ఆర్టీసీ బస్సులు అదొక 6%. ఇలా అన్నిటి లెక్కేసి ఆర్టీసీలో పోయి మేము డేటా తీసుకున్నాం. 2 ఏళ్ల క్రితం ఎన్ని బస్సులు ఉన్నాయి, అంతకుముందు ఎన్ని ఉన్నాయి, అట్లాగే ఆర్టీ ఆఫీసులు అంతకుముందు కార్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మోటార్ సైకిల్ ఉన్నాయి, అన్ని లెక్కేసుకొని ఇలా పెరుగుతున్నది కాబట్టి రాబోయే 5 ఏళ్ళలో ఇలా పెరుగుతున్నది. అది అప్పుడు కరెక్టు. ఇప్పుడు నేనే చెప్తున్నా అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఎవరి సైకిల్ ఉంది, మీరు సైకిల్ ఎవరన్నా చూసారంటే అది 20,000కు పైబడే సైకిల్ మాత్రమే. అది కూడా స్పోర్ట్స్ సైకిల్ కింద సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్సర్సైజ్ కోసం వాడుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సైకిల్ లో కూడా వచ్చేసింది. సైకిల్లో కూడా గేర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈజీ వచ్చింది. కానీ అది బజారుకి పోవడానికి, పనులు చేసుకోవడానికి అందులో ఆఫీసులో పడిపోవద్దు. కాబట్టి ఇప్పుడు కార్లు పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఆ టెక్నాలజీ పనికి రాదు. అది ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పర్ట్ గా మేమే ఒప్పుకుంటున్నాం. కానీ అప్పుడు పనిచేసింది ఇప్పుడు ఎందుకు సార్? యాక్చువల్ గా నేను అదే అనుకున్నాను సార్, మీ టైంలో ఉన్నప్పుడు రోడ్స్ అంటే అంత ట్రాఫిక్ గానీ అప్పుడులో అంత ఏమంటారు కార్స్ అవి ఏమి లేవు, చాలా వేగం లేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ అన్ చేస్తున్నారు కాబట్టి ముందు నేను కొనాల్సింది ఏంటంటే కారు కొనాలి. అంటే నేను సంపాదిస్తున్నాను తెలుసుకోవాలంటే కారు కొనాలి. ప్రతి ఇంటికి ఒక కారు అయితే ఉంది సార్. ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక బైక్ ఒక సైకిల్ అట్లా ఉండే, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక కారు ఉంది. సో ఎంత మచ్ ఆఫ్ ఎక్కువ కార్స్ పెరిగిపోతున్నప్పుడు, ఎంత ట్రాఫిక్ పెరిగిపోతున్నప్పుడు ఆ రోడ్స్ ఇప్పుడు సెట్ కాదు. ఇప్పుడు కూడా 6 lanes వేస్తున్నారు కొన్ని ఏరియాలో. అంటే హైవేస్ ఉంటాయి, మళ్ళీ పక్కన సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఈ ఓఆర్ఆర్ మీదకి అయితే బైక్లు అలౌలే లేదు అసలు, ఓన్లీ కార్సే. సో ఇలాంటి ఎంత ట్రాఫిక్ రూల్స్ ని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? ఇది మేనేజ్ చేయడం అన్నది ఒక్కొక్క ప్రతి 5 ఏళ్లకు మనం టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాం. ఈ 5 ఏళ్ల పనికి వచ్చి ఇంతకుముందు రోడ్స్ అన్ని కరువుస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎందుకున్నాయంటే ఇండియాలో ఉన్నది ఫియట్ కారు, అంబాసిడర్. ఏ కారు కూడా 80 కిలోమీటర్లు దాటిపోయే స్పీడ్ లేదు. కాబట్టి అప్పుడు ఇండియన్ నేషనల్ హైవే స్పీడ్ కూడా 80 కిలోమీటర్ల వరకు స్పీడ్ ఉంటే మంచిదని అన్ని నేషనల్ హైవేస్ పాతవన్నీ కూడా 80 కిలోమీటర్లు. తర్వాత 100 చేశారు. ఇప్పుడు మీరు ఏ టోల్ రోడ్ చూసినా 120 కిలోమీటర్లకు డిజైన్ చేస్తారు. అంటే 120 కిలోమీటర్లకు యావరేజ్ స్పీడ్ పోగల కార్లు కూడా వచ్చేస్తుంది. ఇక్కడే మనం తెలుసుకోవాలి అంటే కార్లు వచ్చాయి కానీ కార్లు నడిపే డ్రైవర్లు అంత క్వాలిఫైడ్ కాదు. ఎందుకు చెప్తారంటే నేను కూడా డ్రైవింగ్ లైసెన్స్ హైదరాబాద్లో తీసుకున్నాను. హైదరాబాద్లో ఇంతకుముందు అందరూ ఎవరైనా సరే గత 40 ఏళ్ళలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఖైరతాబాద్లో తీసుకోవడం ఈనాడు ఎదురుగా ఆర్టీఓ ఆఫీస్లో చిన్న కాంపౌండ్ వాళ్ళు.
మీరు కారు నడిపిస్తే ఫస్ట్ గేర్లో నడిపిస్తారు, సెకండ్ గేర్లో నడిపిస్తారు. మీరు 30 కిలోమీటర్ల స్పీడ్ కంటే పోలేరు. 30 కిలోమీటర్ల స్పీడ్లో పోవడానికి మీకు డ్రైవింగ్ చెక్ చేసి లైసెన్స్ ఇస్తే నువ్వు 120 కిలోమీటర్లు ఎట్లా నడిపిస్తావు హైవేలో? అది ఎవరు అనుకోవట్లేదు. అంటే ఎట్లా ఉందంటే 10th పాస్ అయిన వాడిని తీసుకొచ్చి ఎంటెక్లో అడ్మిట్ చేసినట్టుంది. ఎందుకంటే 10th ర్యాంక్ వచ్చింది కదా, బాగా చదువుతాడు మా వాడు. అట్లాగే ఉంటుంది. 30 కిలోమీటర్లో మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసి 120 కిలోమీటర్లు నడపమంటే ఎట్లా నడుపుతారు? అది ఎలా నడపాలి? తర్వాత అందరూ ఇంతకుముందు డీజిల్ కార్లు వాడేది, ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు వచ్చిన తర్వాత పెట్రోల్ కార్లకు వచ్చాయి. అయ్యా, మీరు కారు డబ్బులు ఉన్నాయి కాబట్టి మారుస్తున్నారు, మీరు దాని మీద టెస్టింగ్ చేసుకున్నారా? మీ డ్రైవింగ్ స్కిల్ దానికి సరిపోద్దా? ఒకటి గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ వెహికల్స్ మీద పోయే వాళ్ళందరూ బ్రేక్ వేసి కంట్రోల్ చేసుకోవాలి. డీజిల్ వెహికల్ మీద నడిపే వాళ్ళు గేర్ మార్చి కంట్రోల్ చేసుకోవాలి. ఆ డీజిల్ ఇంజన్ పవర్ ఎక్కువ ఉంటుంది, మీరు సడన్ గా బ్రేక్ కొడితే అది గాల్లో ఎగిరిపోతుంది లేదా ముందర పెట్టే ఉంటుంది. కాబట్టి లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు అందరూ టకటకా గేర్లు మార్చి బ్రేక్లు వేస్తుంటారు. అవునవును. కారు డ్రైవర్లు, స్కూటర్ డ్రైవర్లు నువ్వు పోతుంటే సడన్ గా బ్రేక్ వేస్తావు, ఓ నాది ఆగిపోయిందని కాదు. బండికి అంత బరువు లేదు, బరువు ఉన్నప్పుడు గేర్లు మార్చాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ దానికి డిఫరెన్స్ ఏంటి అనేది డ్రైవింగ్ లో తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే, అంతకుముందు డీజిల్ కారుకు డీజిల్ ఇంజన్ బరువైన ఇంజన్, పెట్రోల్ ఇంజన్ బరువు తక్కువ. ఇప్పుడు దీనికి ఇంజన్ ఏముండదు. అదే మీరు బానెట్ ఎత్తి చూడండి, లోపల చిన్న మోటార్ ఉంటుంది, బరువే ఉండదు. మరి ఈ వెహికల్ ఎంత డిఫరెన్స్ ఏముంటా అంటే, రాయల్ ఎన్ఫీల్డ్ లో పోయేవాడు మీరు 100 కిలోమీటర్ స్పీడ్ పోయినా సేఫ్, మోపట్లో బంద పోతే గాలికి ఎగిరి పక్కన పడుతుంది. ఈ డిఫరెన్స్ ఈ కార్లకు వచ్చింది. కానీ చాలా మంది ఏంటంటే ఎకానమీ కదా గురు, లేటెస్ట్ కార్ కాబట్టి నేను కూడా ఎలక్ట్రికల్. నువ్వు ఉన్నావయ్యా, నీ బానెట్ తగ్గితే ఇంతకుముందు ఇంజన్ ప్రెస్ అయింది, లేకపోతే ఏసీ కార్ అయితే ఏసీ కంప్రెస్ అయిపోయింది, నువ్వు సేఫ్ ఉండేవాడు. ఇప్పుడు దాంట్లో నీకు తగ్గితే డైరెక్ట్ గా డ్రైవర్ టచ్. మీరు ఆలోచించారా? అవును. యాక్సిడెంట్ ముందు నుంచి అయితే ఇంతకుముందు ఇంజన్ దెబ్బతిన్నాయి, పగిలిపోయేవి. వెనక నుంచి కొడితే ఖచ్చితంగా ప్యాసింజర్ చచ్చిపోతారు, ఎందుకంటే వెనక డిగ్రీ ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు కూడా అదే పరిస్థితి. అది ఆలోచించండి. కానీ దీన్ని కూడా అంత స్పీడ్ పోవడానికి ట్రై చేస్తున్నాం. యాక్సిడెంట్ అయితే ఏంటి అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వందే భారత్ ట్రైన్లు వచ్చాయి. అయ్యా, మన ట్రైన్లు ఇంతకుముందు 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు పోతేనే ఒక ట్రైన్ కూడా వెనక నుంచి కొట్టడము, పక్క నుంచి కొట్టడము, డీరైల్మెంట్. ఈ మధ్య ఇంకెక్కువ జరిగినాయి మన దగ్గర. అవన్నీ జరుగుతున్నాయి. ఆ మినిస్టర్ ఇదేంటి, ఈ గవర్నమెంట్ ఏంటి, అదేంటి ఇదేంటి అంటున్నాం కదా. మరి ఇప్పుడు వందే మాతరం ట్రైన్ 120 నుంచి 105 కిలోమీటర్ల పోతుంది. ఇది యాక్సిడెంట్ అయితే ఏమవుతుందంటే, మీరు పోయి శవాలను లెక్క పెట్టుకోవాలి, ఎవరికి దెబ్బలు తగలవు, ఎందుకంటే చావడం 100%. చాలా మంది ఆలోచించారు, ఎవరికి దెబ్బలు తగ్గబట్టి ఏమనుకున్నాను నేను. దెబ్బలు తగలవు, ఎందుకంటే దెబ్బలు తగిన పరిస్థితి కాదు, అది చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనిషి బతుకుంటే కాలు కింద, చేయి కింద ఎన్ని దెబ్బలు తగినా లెక్క, చచ్చిన వాళ్ళు ఎవరు లెక్క మార్చిపోతారు. కాబట్టి ఇది చాలా మందికి తెలియట్లేదు. సార్, ఇప్పుడు అంత స్పీడ్ మన ట్రాక్ లో హ్యాండిల్ చేయలేమంటారా? నేను చెప్పాను కదా, మన రోడ్లు 140 కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్ ట్రాక్ పడుతుంది, 200 కిలోమీటర్లు ఈ నుంచి అటు స్ట్రైట్ రోడ్. నువ్వు స్ట్రైట్ రోడ్ కూడా వదిలేసి తాగేసి నేను లెఫ్ట్కి పోతా అంటే టాంగ్ బండ పడతావు, రైట్కి పోతా అంటే అప్పార్ట్లో పడతావు. నువ్వు స్ట్రైట్ గా పోగల శక్తి నీకు ఉన్నదా నువ్వు చేసుకోవాలి. కానీ చాలా మంది డబ్బు ఉన్నదే కార్లు కొంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి, మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు. నేను డబ్బున్న వాళ్ళు డబ్బు లేదు కేటగిరీ చేయటం లేదు, ఎందుకంటే కొనగల శక్తి ఉందని కానీ నడపగల శక్తి లేదు, అది తెలుసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఇంకేది. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు, నాకు తెలియాలి. అప్పుడు కాలంలో నేను అబిడ్స్లో అటు తిరిగి ఇటు తిరిగి అన్ని గీతలు గీసి ఈ ట్రాఫిక్ ఇలా ఉండాలి, ఈ గీతలు. ఇప్పుడు నేను నడవగలనా? అసలు అబిడ్స్లో ఒక పక్క నుంచి క్రాస్ కాగలనా? ఫ్లైఓవర్ లేకుంటే నేను ఆ రోడ్డు మీద కూడా పోను, ఎందుకంటే నడిచే స్పీడ్ తగ్గిపోయింది, బ్యాలెన్సింగ్ పోయింది. అది మనుషులు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఏ వయసులో ఎంత స్పీడ్లో డ్రైవ్ చేయాలి అది అనుకోవట్లేదు. మాట్లాడితే నా అందరికీ 20 ఏళ్ళ డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు 50 ఏళ్ళు ఉంది, 50 ఎక్స్పీరియన్స్ ఉందంటే నువ్వు స్టార్ట్ అయిపోయినావు, నువ్వు నడపడానికే పనికిరావు. నువ్వు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే యూజ్ ఏముంది? అది చాలా మంది ఆలోచిస్తారు. సార్, మొత్తం మీద ఈ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ ఎన్ని ఉంటాయి సార్? అవి ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఫస్ట్ ఏముంటాయి, మనం రోడ్డు పక్కన బోర్డ్స్ పెడతాం. ఎగ్జాంపుల్, మీరు 60 కిలోమీటర్లు వస్తే పలానా ఊరు వస్తుంది, 70 కిలోమీటర్లు పోతే పలానా ఊరు వస్తుంది. కుడి చేతి పట్టుకుపోతే అంటే మీరు ఆ బిడ్స్లో నిల్చున్నారు అనుకోండి, G2 అని చూస్తూ నిల్చున్నారు. స్ట్రైట్గా పోతే మీకు చార్మినార్ వస్తుంది.
లెఫ్ట్కి పోతే కోటికి పోతారు, రైట్కి పోతే నాంపల్లి రైల్వే స్టేషన్ పోతారు, వెనక్కి వెళ్ళిపోతే లిబర్టీ ట్యాక్స్ పోతారు, కోర్టు అక్కడ ఉంటారు. ఎటు పోవాలన్నది మీ ఇష్టం. కొత్తగా వచ్చిన వాడు కుడి చేతి పక్క పోయినా ఎడం చేతి పక్కనే వస్తుంది, కుడి చేతి పక్క పోయినా షాపు చూసుకుంటూ పోతారు, ఎడం చేతి పక్క పోయినా షాపు చూసుకుంటారు. నువ్వు రైల్వే స్టేషన్ పోవాలన్నవాడు కుడి చేతి పక్క తిరగకుండా ఎడం చేతి పక్క తిరిగితే ఏమంది బస్ స్టాప్ పోతుంది. అలా అక్కడ బస్ ఎక్కి రావచ్చు, నీ ట్రైన్ పట్టుకోవచ్చు. దాన్ని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్. నువ్వు ఫాలో అయినా కాకుండా నీకు నష్టం లేదు, పక్క వాడికి నష్టం. తర్వాత కాషనరీ సైన్స్ ఉంటుంది, ఇది కొంత ఆలోచించాల్సింది. కాషనరీ సైన్స్ అంటే స్పీడ్ బ్రేకర్ ఉంది అని బోర్డు పెట్టాలి. ఆ స్పీడ్ బ్రేకర్ ఉన్నదని తెలిసింది కాబట్టి ఆ కాషన్ చూసి నువ్వు కొంచెం స్లోగా పోతే నీ వెహికల్ నువ్వు సేఫ్. స్పీడ్ పోతే ఏమవుతుంది, వెహికల్ అవతల పడుతుంది, ఎగిరి దూకుతుంది. దూకితే నీకు 500 రూపాయలు వెహికల్ ఖర్చు అవుతుంది. ఏం లేకపోతే నువ్వు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావు, నెక్స్ట్ టైం చూసుకొని పోతావు. అక్కడే ఇంకొకటి ఉంటుంది, ఇట్లాంటివన్నీ మేము ఏం చేస్తామంటే ట్రయాంగులర్ బోర్డు పెట్టుంటాం. ఈ ట్రయాంగిల్ బోర్డు ఉన్నప్పుడు అంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. లేకపోతే అక్కడ రైట్ టర్న్ అని సింబల్ వేస్తుంటాం, అంటే కుడి చేతి పక్క టర్నింగ్ తిరగాలి. రోడ్డు ఇక్కడ మలుపు తిరిగింది, కుడి చేతి మీరు కొంత దూరం పోయిన తర్వాత కుడి చేతి పక్కకు తిరగడానికి రెడీగా ఉండండి అని అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అవును, నేను తిరగను స్ట్రైట్గా పోతా అంటే చేతిలో పడుతుంది, ఏం అవ్వదు, వెహికల్కి డ్యామేజ్ అవ్వచ్చు, నువ్వు ప్రాణం పోతుంది, ఏం కాదు. కానీ అది ఒక లెవెల్. అది కాకుండా కొన్ని బోర్డ్స్ ఉంటాయి, ఏమనంటే స్పీడ్ లిమిట్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్స్, 60కి మించి పోయావంటే నీ వెహికల్ రోడ్డు పైన ఉండదు. ఎందుకంటే ఆ రోడ్డు డిజైన్ 60కి, 80కి 90కి పోయావంటే నువ్వు ఎక్కడ ఉంటావో నీకు తెలియదు. ఆ రోడ్ డిజైన్ చేసిన ఇంజనీర్ కూడా నువ్వు ఎక్కడ ఉంటావో కానీ రోడ్డు మీద అయితే ఉండవని తెలుసుకున్నాడు కాబట్టి నీకు ఆ లిమిట్ పెట్టారు. ఇవి అయిన తర్వాత మ్యాండేటరీ సైన్స్. మ్యాండేటరీ సైన్స్ అంటే రౌండ్ కలర్లో ఉంటుంది, రౌండ్ కలర్లో ఉంటుంది, ఎర్ర బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని మీద ఈ స్పీడ్ లిమిట్స్, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉంటాయి. అంటే హాస్పిటల్ ఇవన్నీ. హారన్ కొట్టొద్దు, నువ్వు హారన్ కొడితే ఏమవుతుంది, ఎవరు చచ్చిపోరు కదా, కానీ డిస్టర్బెన్స్ కాబట్టి పోలీస్ వాళ్ళు మీకు చలాన్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఇన్ఫర్మేటరీ, కాషనరీ, తర్వాత మ్యాండేటరీ 3 రకాలు. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత ఇక రౌండ్ అబౌట్, తర్వాత సిగ్నల్ సిస్టమ్, దాని తర్వాత ఫ్లైఓవర్. ఇక ఫ్లైఓవర్ తర్వాత ఇంకా దేర్ ఇస్ నో ఇంజనీరింగ్ సొల్యూషన్. రోడ్ వైడన్ చేయాలి. దీని మీద ఒకటి ఇక్కడ కొత్త కాన్సెప్ట్. మేము ఇంతకుముందు చెప్పాం కదా, 66 కిలోమీటర్లకు నేను 78, 79 మధ్యలో కుడాలో ఉండి 66 కిలోమీటర్ రోడ్డు ఎలా వెడల్పు చేయాలి, ఏ రోడ్డు ఎంత వెడల్పు చేయాలి అన్ని డిజైన్ చేస్తాం. అప్పుడు కాలంలో ఆ కాన్సెప్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంతమంది సినిమా చూడడానికి వెళ్తున్నారు. అప్పుడు కాలంలో అబిడ్స్ రోడ్లన్నీ ఈవినింగ్ 3 నుంచే జామ్. ఎందుకు అంటే మ్యాట్ని వదిలేసిన వాళ్ళు వస్తారు, సినిమాలకు పోయేవాళ్ళు అప్పుడే వస్తారు, షాపింగ్ పోయేవాళ్ళు వస్తారు, అన్ని షాపులు అక్కడే ఉండేది. కాబట్టి అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉండేది కాబట్టి రోడ్ వైడన్ చేయాలి, రోడ్ వైడన్ చేయాలని అప్పుడే కాన్సెప్ట్. ఇప్పుడు ఏమవుతుంది, చాలా మంది హోటల్లో కూడా పోవడం మానేసి జొమాటోలో ఆర్డర్ చేసుకుని ఇంట్లో తింటున్నారు. కాబట్టి 6 మంది ఇంట్లో వాళ్ళు పోయి హోటల్లో తినే బదులు ఒక్కడే మన ఇంటికి వచ్చి సర్వ్ చేస్తారు. అంటే 6 వెహికల్స్ కానీ ఒక పెద్ద కారు పోయే బదులు ఒక చిన్న మోటార్ సైకిల్ వచ్చేస్తుంది. ఆ వచ్చేవాడు మన ఇంటికే కాదు, మన గల్లీలో 5-6 మందికి ఇస్తున్నారు. అంటే 6 కార్లు పోవాల్సిన బదులు ఒక స్కూటర్ వస్తే సరిపోయింది. అప్పుడు ఏమైంది, ట్రాఫిక్ తగ్గింది. ఓకే, అట్లాగే అప్పుడు జ్యువెలరీ షాపింగ్ పోతే పెళ్లి కూతురు కొనాలంటే పెళ్లి కూతురు అమ్మ నాన్న, తర్వాత ఫియాన్స్ కానీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 10 మంది పోయేవాళ్ళు. అదేంటి, ఒక్క నగ కొనడానికి. అంతమంది అయితే కానీ డైమండ్ నెక్లెస్ సెలక్షన్ కావాలి. ఇప్పుడు ఏమైంది, అవి కూడా ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చి చూపెడుతున్నారు. అంటే ఒక్క సేల్స్ పర్సన్ వచ్చి మన ఇంట్లో చూస్తే మనం 20 మంది కలిసి చూడగలం. అప్పుడు ఏమైంది, 20 మంది అంటే 2-3 కార్లు పోయే బదులు ఒక స్కూటర్ కానీ ఒక చిన్న మారుతి కార్ వస్తే పని జరుగుతుంది. ఇలా రాను సినిమా హాల్కి పోయే వాళ్ళు కూడా తగ్గించేశారు. సినిమాలకు పోయే బదులు ఇంట్లో చూసుకుందాం, టీవీలు పెట్టుకొని హోమ్ సిస్టమ్ అవును, ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా వస్తాయి ఇప్పుడు. ఇట్లా వచ్చేందు వల్ల ఏమైంది అంటే షాపింగ్ పోయేవాడు పోవట్లేదు, హోటల్ పోయేవాడు పోవట్లేదు, సినిమా పోయేవాడు పోవట్లేదు. మరి రోడ్లు ఎందుకు, ఇంత గుర్తు రోడ్లు అవసరమా? అప్పుడు ఉన్న రోడ్లే సరే. మీరు ఏ రోడ్డు చూసినా ఇప్పుడు చూస్తున్నాం. పండగలప్పుడు అబిడ్స్ కూడా ఖాళీగా ఉంది, అందరూ పల్లెలకు వెళ్ళిపోయారు. అట్లాగే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. కాబట్టి అంటే ఇంకా
ఒక 20-30కి వెళ్ళిపోతే ట్రాఫిక్ తగ్గిపోతుంటారు అయితే. 100% తగ్గిపోతుంది ఇదే సిస్టమ్. కానీ సిస్టమే మారి మరి అప్పుడు ఏం చెప్పలేదు, మేము చెప్తున్నాం కదా సార్. మరి ఇప్పుడు మన ఏది కానీ 10 ఏళ్ల కంటే ఎక్కువ డిజైన్ చేయాలి. ఓకే. కానీ ఫ్లైఓవర్ మరి 70 ఏళ్లకు 100 ఏళ్ల వరకు కడతాం కదండి. 100 ఏళ్ల వరకు ఉండాలి, ఎందుకంటే అది ఎకానమీ. 100 ఏళ్ళు కట్టకుండా ప్రతి సంవత్సరం కొత్త ఫ్లైఓవర్ కట్టలేం కదా, అని డబ్బులు లేవు కదా మన దగ్గర. అది కట్టిన దానికంటే పగలగొట్టి తీరం తీసుకెళ్ళి వేయాలంటేనే ఖర్చు ఎక్కువ. హైదరాబాద్ లో మీరు ఇల్లు కట్టుకోవడం సులువే, కానీ మీ ఇంటికి మట్టి తీసుకెళ్లి బయట వేయాలంటే మీరు గ్రానైట్ కన్నా దానికంటే మట్టి బయట ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ తెలుసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మెయిన్ ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ ఆఫ్ బీటెక్ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్గా అవ్వాలి అంటే ఆ స్టెప్స్ ఎట్లా ఉంటుంది సార్? ఎంటెక్ చేయాలా లేదా ఏమైనా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? ఎలా ఉంటుందంటే అసలు ట్రాన్స్పోర్టేషన్ 68లో వచ్చినప్పుడు ఎంటెక్ పాస్ అయిపోయిన వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అంటున్నావు, మరి నువ్వేంటి బీటెక్ సివిల్ చేస్తావు, మెకానికల్ కాదా అని అడిగారు. ఎందుకంటే దిస్ ఇస్ కంట్రోలింగ్ ఆఫ్ ది వెహికల్స్. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వెహికల్ కంట్రోల్ ఏంటి, స్టీరింగ్ ఉండాలి, బ్రేక్ ఉండాలి, గేర్ చేంజ్. మరి సివిల్లో ఉండవు కదా, నువ్వు ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు చేసినావు? ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్ డ్రైవింగ్ కాదు, ఏ వెహికల్ ఎలాంటి పరిస్థితుల్లో ఆ రోడ్డు పైన నడిస్తే సేఫ్ అనేది చెప్పాలి. సో రోడ్డు ఫామ్ అవ్వడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్ని సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. తర్వాత ఎంటెక్ వచ్చినప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సపరేట్ ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టే వాళ్ళు వేరే ఉన్నారు. అట్లాగే ఇది హై రైజ్ బిల్డింగ్స్, ఇప్పుడు 60 అంతస్తులు 70 అంతస్తులు, ఎంతమంది 4 అంతస్తులు డిజైన్ చేసినామని 60 అంతస్తులు చేయమంటే చేయలేదు డిజైన్, అట్లా ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఒక వింగ్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎంటెక్లో వాళ్ళకు నేను 4 చెప్పినట్టుగా రోడ్డు పైన వెహికల్స్ ఏమేమి కంట్రోల్ చేసుకొని పోతే సేఫ్గా పోతాయి, ట్రైన్స్ ఎలా పోవాలి అంటే రైల్స్ మీరు చూసుంటారు. మీరు వైజాగ్లో ఆ కొండల వరకు పోవాలి అని అనుకున్నప్పుడు ఆ ట్రైన్ విడ్త్ తక్కువ ఉంటుంది. అంటే విడ్త్ తగ్గినప్పుడు కంపార్ట్మెంట్ లెంగ్త్ తగ్గుతుంది, తర్వాత స్పీడ్ తగ్గిపోతుంది. అది నారో గేజ్ అంట. తర్వాత మీటర్ గేజ్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది ట్రైన్స్ గత 10 సంవత్సరాల ముందు ఉన్నవన్నీ మీటర్ గేజ్. అంటే ఆల్మోస్ట్ 1 మీటర్ విడ్త్ ఉంటుంది 2 రైలు. వాటి స్పీడ్ అంతా 80-90 కిలోమీటర్ల వరకే ఉంటాయి. ఇప్పుడు బ్రాడ్ గేజ్ అంటే విడ్త్ కొంచెం పెంచారు. విడ్త్ పెంచడం వల్ల ఏమవుతుందంటే టర్నింగ్ తిరగడానికి కంపార్ట్మెంట్ లెంగ్త్ పెంచవచ్చు. లెంగ్త్ పెంచడం వల్ల ఎక్కువ మంది ప్యాసింజర్స్ని అకామిడేట్ చేయొచ్చు. తర్వాత విడ్త్ పెరిగింది కాబట్టి సేఫ్టీ పెరిగింది కాబట్టి వెహికల్ స్పీడ్ ఎక్కువగా పోవచ్చు. రేపొద్దున ఇంతకంటే స్పీడ్ పోవాలన్నప్పుడు తప్పకుండా బ్రాడ్ గేజ్ బదులు మరింత వెడల్పైన ట్రాక్ వేసుకోవాల్సింది. దాన్ని బట్టి ట్రాకింగ్ అది రైల్వేస్లో చదువుకుంటాం. రైల్వేస్ అయిన తర్వాత ఎయిర్వేస్. అప్పుడు కాలంలో ఎయిర్పోర్ట్ ఎలా డిజైన్ చేయాలి, రన్వే ఎలా డిజైన్ చేయాలి, రన్వే ఏ డైరెక్షన్లో ఉండడానికి కూడా స్పెషలైజేషన్. అంటే రన్వే గాలికి ఎదురుగా ఉండటము బేసిక్ పాయింట్. ఎదురుగా ఉంటే ఏంటంటే ఫ్లైట్ కిందకి దిగేటప్పుడు ఎదురు నుంచి వచ్చే గాలి అదొక ఎయిర్ బ్రేక్ లాగా పనిచేస్తుంది. మీరు సైకిల్ తొక్కుతుంటారు, ఎదురు గాలి వచ్చినప్పుడు ఏమైంది, మీరు తొక్కే స్ట్రెంగ్త్ పెంచాలి, లేకపోతే మీరు సైకిల్ అట్లా. అదే మీకు తోపుడు గాలి ఉంది అంటే మీరు పోయే డైరెక్షన్లోనే గాలి ఉందంటే మీరు కొంత వేగంతో తొక్కితే మిగిలిన వేగంతో గాలి చూస్తుంటారు ముందుకు పోవడానికి. సో అందుకని ఎయిర్పోర్ట్లో రన్వే ఎప్పుడు డిజైన్ చేసినా గాలికి ఎదురుగా ఉన్నక్కడనే ల్యాండింగ్ ఉండాలి. తర్వాత ఫ్లైట్ రైజింగ్ కూడా గాలికి ఎదురుగా ఉన్నప్పుడే, గాలి ఎదురుగా వస్తున్నది కాబట్టి త్వరగా ఫ్లైట్ గాలి నుంచి పైకి వేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. అట్లా కాకుండా ప్యారలల్గా వేసామనుకోండి, అంటే పర్పెండిక్యులర్గా గాలి తూర్పు నుంచి వస్తుంటే నేను తూర్పుకు ఎదురుగా పోతే రన్వే మంచిది. అట్లా కాకుండా నేను దక్షిణ దిశగా పెట్టుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే గాలి వస్తే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రన్వే మీద దిగకుండా పక్కన దిగుతుంది. ఎందుకంటే అది దిగేటప్పుడు గాలి పక్కకు తోసేస్తుంది కాబట్టి అది అటు పక్కన ఇటు పక్కన దిగుతుంది కాబట్టి అన్సేఫ్. కాబట్టి ఎప్పుడు ఇది చేయాలి, ఇది బేసిక్. ఇట్లాగే మేము స్పీడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, తర్వాత అట్మాస్ఫియర్ కంట్రోల్, ఇవన్నీ అడ్వాన్స్ స్టడీస్.
తర్వాత నీళ్ళల్లో షిప్ కానీ బోట్ కానీ ఎంత స్పీడ్ పోవాలి, ఎలా పోతుంది, వేవ్స్ ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి, అదే. అట్లాగే సబ్మెరీన్. ఇవన్నీ ఎంటెక్లో స్పెషలైజేషన్. అంటే నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రోడ్డు పైన తిరిగే వెహికల్స్లో స్పెషల్ చేయొచ్చు, లేదా సార్ ఇది ఎంటెక్ లో ఉంటుంది సార్ సబ్జెక్ట్. ఓకే, ఇవన్నీ ఈ విభాగాలు కూడా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత పిహెచ్డి అన్నది అసలు ఇది ఎలా ఉంటుందంటే, ఇంజనీరింగ్ ఉన్నప్పుడు ఇది మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. ఆ విద్యార్థి ఏమనుకుంటాడంటే, ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థి అనుకోండి, నువ్వు ఏమవుతావంటే ఆయన ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఎంపీసీ తీసుకుంటే నువ్వు ఇంజనీరింగ్ కాక ఇంకేం చేయలేవు, డాక్టర్ అయితే కాలేవు కదా. అట్లాగే బైపీసీ తీసుకుంటే నువ్వు డాక్టర్ ఆ సైడే పోవాలి, నువ్వైతే ఇంజనీర్ కావాలి. కానీ 10th క్లాస్ వాళ్ళకి అట్లా కాదు, అందుకంటే ప్రపంచం అంతా తెలుసు. అట్లాగే ఇంజనీరింగ్ బీటెక్ చేస్తున్నాడు, నాకు చాలా తెలుసు అనుకుంటాడు, అని మొత్తం నాకు అన్ని టెక్నాలజీ తెలుసు. కానీ ఎంటెక్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఓహో ఇందులో నాకు చెల్లింది చాలా చాలా ఎక్కువ ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవాలని ఎంటెక్. అంటే ఎక్కువ చదివే కొద్ది మనం ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు అరే నాకు ఇది తప్ప ఏం తెలియదు అంటే మళ్ళీ చేసింది ఓన్లీ పార్కింగ్ పైన. నేను ఎంటెక్ చేసినప్పుడు ఏ వెహికల్ ఎలా పోవాలి, ట్రైన్స్ ఎలా పోవాలి, ఫ్లైట్స్ ఎలా పోవాలి, లేకపోతే రోడ్ పైన ఏ వెహికల్ ఎంత స్పీడ్లో పోవాలి అన్నీ మాట్లాడినాను. కానీ నేను పిహెచ్డి చేసినప్పుడు వెహికల్స్ ఏ పక్కకు ఆపితే సేఫ్, ఎన్ని వెహికల్స్ పార్కింగ్ ఉండాలి. అంటే పార్కింగ్ మీరు ఒక 50 వెహికల్స్ ఒకటే పక్క పార్క్ చేశారంట, నా రోడ్లో వెహికల్స్ తిరగవు. ఎందుకంటే ఎవరు బయటకు వస్తారో ఎవరు లోపలికి పోతారో తెలియదు. కాబట్టి ఎప్పుడు కానీ పార్కింగ్ లాట్ ద్వారా 15-20 వరకే ఉంటే మనం గెస్ట్ చేయగలుగుతాం, అప్పుడు కంటిన్యూటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ పార్కింగ్ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15-20 వెహికల్స్ పెట్టుకుంటూ పోవాలి. మరి పార్కింగ్ లెఫ్ట్ సైడ్ పెట్టాలన్నా రైట్ సైడ్ పెట్టాలన్నా 2 సైడ్లో పెడితే ఏమైంది? అసలు మన గవర్నమెంట్లో మనం ఇంజనీర్లు చేసిన టెక్నాలజీ ఎందుకు చెడిపోతున్నది, ఇండియాలో ఎందుకు పనిచేయదు అంటే, మీకు రింగ్ రోడ్ చెప్తాం. రింగ్ రోడ్ సిస్టమ్ 78లో స్టార్ట్ అయింది. నెక్లెస్ రోడ్డు, రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్. నెక్లెస్ రోడ్ అంటే సెక్రటరీ చుట్టుపక్కల తిరిగేదాన్ని నెక్లెస్ రోడ్ లాగా చేసుకున్నాం అప్పట్లో. అంటే చిన్న సర్కిల్, లక్కడిగాపోలు, సెక్రటరేట్, ఇవన్నిటికీ సర్కిల్. తర్వాత రింగ్ రోడ్ వచ్చింది, అంటే ఊరు చుట్టూ తిరగడం. అవుటర్ రింగ్ రోడ్ అంటే గుర్తంగిరి నుంచి శంషాబాదు అన్ని కలిపి 200 కిలోమీటర్ల రేడియస్ అది చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, 200 కిలోమీటర్ రోడ్ ఎందుకు వేసామంటే అవన్నీ హైవేస్, టోల్ రోడ్స్, వెహికల్ స్పీడ్ మినిమం 100 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్ పోవాలని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ రోడ్డుకు ఆ పక్క ఈ పక్క మేము రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ కడతాము. అయ్యా నువ్వు కడతావు బాగానే ఉంది. కమర్షియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ పెట్టినప్పుడు ప్రతి వాడు అందులో పోవాలి, బయటకు రావాలి. వాడు రావాలా పోవాలంటే 120 కిలోమీటర్ల వేగంతో పోయేవారికి మధ్యలో 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ స్పీడ్కి వస్తే యాక్సిడెంట్ కాక ఏమైతుంది? అందుకనే మీరు ఇది టోల్ రోడ్స్లో చూస్తే 2 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు మీకు లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ ఇది రోడ్డు యాక్సెస్ ఉండదు. ముందుకు పోయి యూటర్న్ చేసుకొని రావాలి. అక్కడ కూడా యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి. 5 కిలోమీటర్ల డిస్టెన్స్ పెడితేనే యాక్సిడెంట్ అవుతుంది. నన్ను 10 కిలోమీటర్లు 3-4 పెడితే యాక్సిడెంట్ కాక ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన యూటర్న్ లాగానే, ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ పెడితే ఇట్లా. సరే, ఎంటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికోసం ఏమన్నా పిహెచ్డి చేస్తే అంటే నాకు ఇప్పుడు పార్కింగ్ తప్ప ఏం తెలియదు అని నాకు అట్లాగే సిగ్నల్ డిజైన్ మీద కొందరు చేస్తారు. అట్లాగే ఆర్టీసీ డిపోలు ఎక్కడ పెట్టాలని అదొక పిహెచ్డి కాదు. ఎక్కడ డిపో పెడితే ఎక్కువ మంది తక్కువ డిస్టెన్స్తో సర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు డిపో అందరికీ ఇంతకుముందు ఉన్నట్టుగానే మనకు డిపో అప్పుడు ఎక్కడ ఉంది, కోటిలో ఉంది. అన్ని ఆర్టీసీ బస్సులు అక్కడి నుంచి, అంటే లింగంపల్లి పోవాలన్నా అక్కడి నుంచే పోవాలి, అబిడ్స్ పోవాలన్నా అక్కడి నుంచి. అట్లా కాకుండా లింగంపల్లి ఇంకోటి పెట్టామనుకో, లింగంపల్లి చుట్టుపక్కల ఉండేది అక్కడ సర్వ్ చేస్తాం, అబిడ్స్లో ఉంది ఇక్కడ సర్వ్ చేస్తాం, ఎల్బీ నగర్లో ఉన్నది అక్కడ సర్వ్ చేస్తాం. అప్పుడు ఏమైందంటే బస్సు మూమెంట్ డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ఎకానమీ ఉంటుంది. తర్వాత ట్రిపుల్ లెంత్ తగ్గిపోతుంది. మీరు 82లో చూస్తే కోటి నుంచి గండిపేటకు ఒకటే బస్సు పోయేది. ఆ బస్సు పోయి వచ్చేంత వరకు ట్రిప్ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా కోటి నుంచి లక్కడిగాపూల్ పోవాలన్నా, మెహదీపట్నం పోవాలన్నా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువ, తర్వాత నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ తక్కువ కాబట్టి తక్కువ మెహదీపట్నం నుంచి గండిపేట పోతుంది. ఇంతకుముందు అదే బస్సు పోవాలా రావాలంటే ఇక్కడ బస్సులో అందరూ స్టాండింగ్ ప్యాసింజర్ నిల్చుంటారు, మెహదీపట్నం పోతే సీట్లో కూర్చుంటారు, గండిపేట పోతే డ్రైవర్ కండక్టర్ 2 ప్యాసింజర్లు. ఎంత లాస్?
కాబట్టి అదొక సిస్టమ్, దాని మీద పిహెచ్డి చేశారు. ఓకే. పిహెచ్డి అనేది చాలా మైన్యూట్ దాని మీద ఎక్కువ. సరే, ఇలా ఒక్కొక్క దాని మీద స్పెషలైజేషన్ చేసి పిహెచ్డీలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎట్లా ఉంటాయి సార్? జాబ్ ఆపర్చునిటీ అన్నది ఈ జాబ్ కాన్సెప్ట్ వచ్చేసరికి జాబులు తప్పకుండా తగ్గిపోవాలి, తప్పకుండా తగ్గుతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కౌంటింగ్ మిషన్లు వచ్చిన తర్వాత బ్యాంకుల్లో ఎంప్లాయ్మెంట్ తగ్గింది. అవును. అప్పుడు 100, 50 అన్ని కౌంట్ చేసి ఇస్తారు చాలా మంది. ఇప్పుడు కౌంటింగ్ మిషన్ వచ్చింది, ఏటీఎం వచ్చినాక మరింత తగ్గిపోయింది. అట్లాగే ఈ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు రోబోలు ఆపరేషన్ చేస్తే డాక్టర్లు అవసరం ఏంటి? చాలా కంటి జబ్బులకు రోబోలు చేస్తున్నాయి. అప్పుడు ఐ స్పెషలిస్టులు అంతమంది అవసరమా అంటే కొంతమంది డాక్టర్లకు ఉద్యోగాలు పోతాయి. ఇంతకుముందు మీరు ఆఫీసులు చూస్తే 1960s, 55లో ఒక కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కూర్చుంటే ఆయన నెత్తిన ఒక పన్కా ఉండేది. పన్కా అంటే 2 అడుగుల వుడెన్ ప్లేట్ ఉండేది, దానికి 1.5 అడుగు బట్టం ఉండేది, అది 6 అడుగుల వెడల్పు ఉండేది. బయట మనిషి కూర్చొని ఒక రోప్ లాగుతూ ఉంటే అది అటు ఇటు తిరిగేది. అంటే ఇప్పుడు ఇంత మీరు ఇసుకలతో ఇసుకుంటారు కదా, అట్లాగా బయట చూస్తే కలెక్టర్ ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూర్చుంటే గాలి వచ్చింది అంటే అది ఒక ఉద్యోగం కదా. ఇప్పుడు ఫ్యాన్ వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం పోయింది కదా. సెంట్రలైజ్డ్ ఏసీ వచ్చిన తర్వాత అందరు ఉద్యోగం. అట్లాగే టెక్నాలజీ పెరిగే కొద్ది ఉద్యోగాలు పోతాయి. మీరు ఇంకా బేసిక్ లెవెల్ చూడాలంటే ఇంతకుముందు నాటు వేయాలంటే 50 మంది 100 మంది కూలీలు వచ్చేవాళ్ళు. ట్రాక్టర్లు ఉంటే మిషన్తో చేస్తున్నాం. అప్పుడు మీకు 20 మంది కూలీలు కావాలి. ఇప్పుడు ఒకటి కటింగ్ మిషన్ వచ్చింది, అది కట్ చేసి వస్తే అయిపోతుంది. అదే కట్ చేస్తుంది, అదే అన్ని వచ్చినప్పుడు ఏమైతుంది? ఇప్పుడు చూడండి, అంతకుముందు చిన్న బస్సులు ఉండే, అంతకుముందు ఓన్లీ కార్లు ఉన్నప్పుడు ప్రతి 4 ప్యాసింజర్లకు ఒక డ్రైవర్ అవసరం. ఇప్పుడు బస్సు వచ్చిన తర్వాత 30 మంది ప్యాసింజర్లకు ఒక డ్రైవర్ ఉంటాడు, 60 మంది ఉన్నా ఒక డ్రైవర్ ఉంటాడు. అదే ట్రైన్ వచ్చినప్పుడు 400 మందికి ఒకటే డ్రైవర్ ఉంటున్నారు. మరి మీకు ఫెసిలిటీ పెరిగిందనే సంతోషిస్తున్నారు, కానీ ఎకానమీ పెరిగింది, ఎంజాయ్ చేస్తున్నారు, ఉద్యోగాలు పోయి అన్నది అది వేరే ఆస్పెక్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. కానీ చదువులో కానీ ఏదైనా నిష్ణాత సంపాదిస్తే నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. నీకు అన్నీ తెలుసు కానీ ఏ దాంట్లో స్పెషాలిటీ లేదంటే నువ్వు ఇంటి దగ్గరే ఉండాలా, నువ్వు అన్ని ఆఫీసు చుట్టూ తిరుగుతూ నీకు వ్యక్తి ఎప్పటికీ ఉద్యోగం రాదు. ఇప్పుడు కొందరు డాక్టర్లే పెద్ద పెద్ద హాస్పిటల్ నడపలేదు, అన్ని డాక్టర్లు ఎందుకు చిన్న చిన్న క్లినిక్లు పెట్టుకొని కూడా ప్రాక్టీస్ వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఇవన్నీ మానేసి సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లానే హైదరాబాద్లో బిల్డింగ్ కట్టడం తగ్గిందా? బిల్డింగ్లు కట్టుకుంటే మరి సివిల్ ఇంజనీర్ ఉద్యోగం లేదు ఎట్లా అంటారు? అంటే నువ్వు క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్ కాదు, డిగ్రీ తీసుకున్నావు అంతే. అయ్యా నేను అదే చెప్తాను, 35 మార్కులకు 95 మార్కులకు చాలా డిఫరెన్స్ ఉంది. నంబర్ కాదు నీకు కావాల్సింది, 95 మార్కులు వచ్చాయి. నీకు అంత నాలెడ్జ్ ఉంది, నువ్వు లేకపోతే ఏ కన్స్ట్రక్షన్ జరగదు. అది 35 మార్కులు ఉంటే నువ్వు ఎక్కడా పనికిరావు. ఉంటే డిగ్రీ ఉంది, క్యాలెండర్ తగ్గించుకో, దాని పక్కన నీ డిగ్రీ తెలుసుకో, 2 దూరం ఉంటాయి, నీకు మాత్రం ఉద్యోగం కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.